శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఈ శీర్షికలు ఎంతో కాలం నుంచి వింటున్నాను, చక్కగా అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఈ శీర్షికల ప్రకారం నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి సాధన చేసుకుంటే సరిపోతుందా? అంటే ఈ శీర్షికలు వింటూ సందేహాలు ఏమైనా వస్తే వాటిని ప్రశ్నల రూపంలో అడిగి తెలుసుకుంటూ, నా లోపలికి నేను చూసుకుంటూ, నన్ను నేను గమనించుకుంటూ, నన్ను నేను మార్చుకుంటూ, ఈ విధంగా నేను మీరు చెప్పినట్టుగా అంతరంగ సాధన చేసుకుంటూ, ధ్యానము తపస్సు లాంటివి వీలు కుదిరినప్పుడల్లా ఇంట్లో చేసుకుంటూ నేను అనంత ఆత్మశక్తిని అనే వైపు ప్రయాణం సాగిస్తే సరిపోతుందా? ఇది వారి ప్రశ్న. ఈ ప్రశ్నతో పాటు వారికి సందేహం ఏంటంటే, ఇంతకు ముందు నుంచి ఎన్నో గ్రంథాలు చదివాను, ఎన్నో భక్తి మార్గాలలో ప్రయాణించాను, ఎంతోమంది గురువుల్ని వాళ్ళు చెప్పేవన్నీ వింటూ ఉన్నాను. ఇప్పుడు మనకి ఎన్నో రకాల ఆధ్యాత్మిక మార్గాలు, భక్తి మార్గాలు, అనేక రకాల గ్రంథాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ అసలు అవసరమా కాదా? అనేక మతాలు ఉన్నాయి, అనేక మార్గాలు ఉన్నాయి, అనేక విధానాలు ఉన్నాయి. ఇవన్నీ మనుషులకు అసలు అవసరమా కాదా? నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసుకునే సాధన చేసుకుంటే సరిపోతుందా? ఇవన్నీ అక్కర్లేదా? అంటే ఈ మతాలు, ఈ ప్రార్థనాలయాలు, ఇప్పుడున్న ఈ వ్యవస్థలన్నీ అక్కర్లేదా? ఇవన్నీ సరైనవి కాదా? నన్ను నేను తెలుసుకోవడం, నన్ను నేను గమనించుకోవడం, నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి మార్గంలో ప్రయాణించడం, నన్ను నేను మంచిగా ఉంచుకోవటం, నాలో చెడు తొలగించుకోవటం సరిపోతుందా? అంటే వీరికి ఉన్న సందేహాన్ని వీరు అనేక రకాలుగా వ్యక్తం చేశారు. మీకు అర్థమయ్యేలా కొంతవరకు చెప్పగలిగాను. అంటే వారు స్ట్రైట్గా వారు అడిగేది ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో అనేక మతాలు, అనేక మార్గాలు, అనేక విధానాలు, అనేక గ్రంథాలు ఉన్నాయి కదా, అనేక ప్రార్థనాలయాలు ఉన్నాయి కదా, అనేక మంది గురువులు అనేక రకాలుగా ప్రజల్ని నడుపుతున్నారు కదా, ఇవన్నీ అసలు అనవసరమేనా? మీరు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని శీర్షికలు చెబుతున్నారు. ఈ శీర్షికల ప్రకారం ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అంటే నన్ను నేను తెలుసుకోవటం, మొత్తంగా అంతా నాలోనే ఉంది. నన్ను నేను మార్చుకోవటం, మొత్తంగా నా వైపే దృష్టి పెట్టుకోవటం, అలా నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసుకోవటం. దీనినే మీరు ప్రత్యేకంగా ఎప్పుడు ఈ శీర్షికల ద్వారా చెబుతున్నారు కదా, ఇది చాలా, మిగిలినవన్నీ అనవసరమా? అంటే వారి ఉద్దేశంలో వారు అడిగేది అది డైరెక్ట్గా. అంటే దాన్ని రకరకాలుగా రాశారు, కానీ వారు అడుగుతున్న సారాంశం అది. ఇప్పుడు అసలు మనం చెప్పుకుంటున్న ఈ శీర్షికలకి, అంటే నేను ఇక్కడ వరకు వచ్చి మీకు ఈ శీర్షికలు చెప్పడానికి అసలు కారణం ఏంటి అంటే, నేను చిన్ననాటి నుంచి, అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా ఇంట్లో మా తల్లిదండ్రులు ఏదో ఒక దైవాన్ని ఆరాధిస్తున్నారు. అంటే దైవం పేర్లు నాకు తెలుసు, ఊరికనే చెప్పట్లే మీకు, అంతే. ఏదో ఒక దైవాన్ని ఆరాధిస్తున్నారు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నా చేత నమస్కారాలు పెట్టించారు. మా ఇంట్లో జరిగేటువంటి ఆ దైవానికి సంబంధించిన రీతి రివాజులు పద్ధతులు ఏమున్నాయో వాటన్నింటినీ మాతో చేయించారు. ఆ పుణ్యక్షేత్రాలకు తిప్పారు. అక్కడ ఉన్నటువంటి ఆ దైవీ సంబంధిత గ్రంథాలు మాతో చదివించారు, మేము కూడా చదివాము. అలా సాగుతూ వస్తున్న ప్రాసెస్లోనే నాకు అసలు ఏమీ తెలియనప్పుడు, నేను సామాన్య స్థితిలో చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, ఎవరో ఒక దేవుడు ఉన్నాడు, అంటే మనను మించినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఎవరో, మనలాంటి మానవ రూపంలో ఉండే దేవుడు, దేవతలు ఉన్నారు. వాళ్ళు అతీత శక్తులు కలిగిన వాళ్ళు, రూపాలు మనలాగానే ఉంటాయి, కానీ వాళ్ళు మనల్ని గమనిస్తున్నారు, చూస్తున్నారు, వాళ్లే మనకు అన్ని సమకూరుస్తున్నారు, వాళ్లే మనల్ని పరిపాలిస్తున్నారు, వాళ్లే మనల్ని రక్షిస్తారు, కాపాడుతారు, తప్పులు చేస్తే శిక్షిస్తారు. ఇలా నాకు అర్థమైంది చిన్నప్పుడు. మొట్టమొదట అసలు అంటే అర్థం అవ్వటం అనేది వచ్చేటప్పటికి ఇలా అర్థమైంది. అర్థం అవ్వకముందు ఊరికనే యాంత్రికంగా తల్లిదండ్రులు ఏం చెబితే చేశాను. నమస్కారం పెట్టమంటే నమస్కారం పెట్టాను, ప్రార్థనాలయాలకు తీసుకెళ్తే వెళ్ళాను, అక్కడ ఉన్నటువంటి విషయాలు ఏవో ఆ ప్రార్థనలు చేయమంటే చేశాను, ఆ గ్రంథాలు చదవమంటే చదివాను.
తర్వాత నాకు కొంచెం వాళ్ళు చెప్పేది విని నేను అర్థం చేసుకునే స్థితి వచ్చేటప్పటికి నాకు అర్థమైంది ఇది దేవుడు అనేటువంటి శక్తి అంటే ఒక వ్యక్తి ఎవరో ఉన్నారు, దేవుడు దేవత మనుషుల్లాగా. కానీ వాళ్ళు మనుషుల్లాగా రూపాలతో ఉంటారు, కానీ వాళ్ళు అతీత శక్తులు కలిగిన వాళ్ళు, మొత్తం మానవాళిని వాళ్లే పరిపాలిస్తున్నారు. వాళ్ళు మనల్ని మంచిగా ఉంటే రక్షిస్తారు, వాళ్ళని ప్రార్థిస్తే కాపాడతారు, తప్పులు చేస్తే శిక్షిస్తారు. ఇలా అర్థమైంది. కాబట్టి ఏదైనా ముఖ్యమైనటువంటి అవసరాలప్పుడు లేదా ఏదైనా దైవీ సంబంధ పండగలప్పుడు ప్రత్యేకమైనటువంటి ఆ దైవీ సంబంధ విధానాలు పాటించడం, ఆ ప్రార్థనాలయాలకు వెళ్ళటం, విడిగా ఏదైనా ముఖ్యమైన సందర్భాలు జీవితంలో అంటే ఏ పరీక్షలప్పుడు ఇలాంటప్పుడు ఆ దైవాలకే మొక్కుకొని ప్రార్థించి నన్ను ఈ పరీక్ష గట్టెక్కించు అంటే చింతనంలో ఏముంటాయి మనకి? ఏదన్నా మన కోరికలు తల్లిదండ్రులు తీర్చాలంటే మళ్ళీ ఆ దైవానికి చెప్పుకొని మా నాన్న చేసేలా చెయ్యి, మా అమ్మ చేసేలా చెయ్యి, ఏ ఊరు సినిమాకి కూడా నన్ను సినిమాకి పంపేలా చేయని దేవుడికి దండం పెట్టుకొని అతి చిన్న వయసులో లేదా బట్టలు కొనేలా చెయ్యి మనకున్న అవసరాలకే అలా దేవుణ్ణి ప్రార్థిస్తూ సాగినటువంటి భక్తి. అయితే కనబడినప్పుడు ఆ ప్రార్థనాలయాలన్నింటికి వెళ్తుండేవాడిని. ఒక అలవాటుగా అయింది, వెళ్తూ దండం పెట్టుకుంటూ ఉండేవాడిని. అలాగే మిగతా దేవుళ్ళు మిగతా మతాలు ఏంటని కొంత వయసు వచ్చినాక ఆలోచన కూడా వచ్చింది. నేను ఒక మతంలో కొన్ని ప్రార్థనాలయాలకు వెళ్తున్నాను, మరి మిగిలిన మతాలు ఏంటని. స్నేహితులు ఉండేవాళ్ళు చదువుకునేటప్పుడు అనేక రకాల మతాల వాళ్ళు అక్కడ చదివేవాళ్ళు, అక్కడ చదువుతున్నప్పుడు తగిలేవాళ్ళు, వాళ్ళతో పాటు వాళ్ళ ప్రార్థనాలయాలకి వెళ్ళేవాడిని, అదేంటని తెలుసుకునేవాడిని. మా ప్రార్థనాలయాలు నేను వెళ్ళేదానికి సంబంధించి అంటే నేను పుట్టిన ఇంటిలో ఉన్నటువంటి మతంలో అవి తెలుసుకునేవాడిని. అలా సాగుతూ సహజంగా ఎవరైనా అలాగే వచ్చాం. తర్వాత ఎవరో గురువులు కొంచెం ఎదిగిన తర్వాత వీటిని ప్రచారం చేసేవాళ్ళు, ఇవి చేసుకోండి మీకు మంచి జరుగుతుందని చెప్పేవాళ్ళు, వీటి గురించి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, ప్రవచనకారులు, అనేక రకాల ప్రవక్తలు, ఇలా ఈ మతాలను వ్యాప్తి చేస్తూ దేవుళ్ళను ప్రచారం చేస్తూ తిరుగుతున్న వాళ్ళు. అక్కడ ఆ దేవుడు చేసినటువంటి మహిమలు మాయలు, ఆ దేవుళ్ళు దేవతలు ఎవరి మతం అయితే వాళ్ళు మాకు ఇవి జరిగినాయి అవి జరిగినాయి మేము రక్షింపబడ్డామని చెప్పబడేటువంటి విషయాలు కొంచెం ఆసక్తి రేకెత్తించాయి. ఎక్కడెక్కడో బాగా మహిమలు చేసేటువంటి గురువులు ఉన్నారు, ఆ గురువులను కొంతమందిని భగవాన్లు అంటున్నారు, దేవుళ్ళు అంటున్నారు, సాక్షాత్తు దైవస్వరూపులే వాళ్ళు అంటున్నారు అని అక్కడక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద పేరు కలిగినటువంటి భగవాన్లని పిలువబడేవాళ్ళు, మహాత్ములని పిలువబడేవాళ్ళు, గురువులని పిలువబడేవాళ్ళు, రకరకాల పేరులతో రకరకాల దేవుళ్ళు, రకరకాల పీఠాలు పెట్టుకొని రకరకాల మఠాలు, ఆశ్రమాలు, అనేక రకాల మతాలలో వాళ్ళ సాంప్రదాయానుసారంగా ఆ మతాలకు సంబంధించిన మహాత్ములు కొంచెం వయసు వచ్చినాక ఇలా ఉన్నారని తెలిసింది ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తే. అసలు వీళ్ళకి ఇది ఎలా తెలిసింది, వీళ్ళేం చెబుతున్నారని అవకాశం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినవన్నీ వాళ్ళని చూసి వాళ్ళని దర్శించి వాళ్ళని దర్శిస్తేనే ఏదో మనం తరించిపోయాం అన్నట్టుగా కొన్ని సంవత్సరాల పాటు అలా అనేక మంది మహాత్ముల్ని దర్శిస్తూ తిరగటం, వాళ్ళు చెప్పింది విని ఆ బోధలు తలకెక్కించుకోవటం, అక్కడ గ్రంథాలు కొనుక్కొని చదువుకోవటం, వాటిని అనుసరించడం జరిగింది. ముందేమో ఇంట్లో జరిగింది, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పింది జరిగింది. తర్వాత బయట ప్రార్థనాలయాలకు వెళ్ళటం, వివిధ మతాలు ఉండటం, స్నేహితుల ద్వారా వివిధ మతాలని గమనించడం జరిగింది. తర్వాత అనేక మతాలలో వాటిని ప్రచారం చేస్తున్నటువంటి అనేక మంది సిద్ధ పురుషులుగా, మహాత్ములుగా, మహిమలుగా వ్యక్తపరచడం జరిగింది, వాటిని గమనించడం జరిగింది. అలాగే మళ్ళీ ఎవరి మతంలో వాళ్ళు ఎవరి దేవుళ్ళని అనుసరిస్తున్నప్పుడు కొంచెం డెప్త్గా లోతుకెళ్తే నాకు ఈ దేవుడు మేలు చేశాడు, నాకు మేలు జరిగింది, మహిమలు జరిగినాయి, మాయలు జరిగినాయి అని చెప్పడం విన్నాం. అనేక మంది మేము రక్షణలు పొందామని అనేక చోట్ల దేవుళ్ళకు మొక్కుకోవడం, సాంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు పాటించడం, ఏదైనా మొక్కుకొని ఆ మొక్కు తీర్చుకోవటానికి మళ్ళీ వెళ్ళటం, ఇలాంటివన్నీ చిన్నతనంలో నేను కూడా చేయడం జరిగింది, మా ఇంట్లో వాళ్ళు చేయడం జరిగింది, చుట్టుపక్కల వాళ్ళు చేయడం, ఇవన్నీ చూడటం జరిగింది. ఇవన్నీ పరిశీలించుకుంటూ అసలు దేవుడు అనే దాని మీద తెలియకుండా ఆసక్తి పెరిగింది. మామూలు భౌతిక జీవితం మామూలుగానే ఉంది, సినిమాలు, షికారులు, ఫ్రెండ్స్, ఆడుకోవటాలు, స్కూళ్ళు, చదువుకోవటాలు, గొడవలు, గోలలు, ఆనందాలు, సంతోషాలు, భౌతికంలో ఏముంటాయో అవన్నింటిలో మామూలుగానే జరిగింది. అల్లరి చిల్లరగా చక్కగా పిల్లలు ఎలా తిరుగుతారో అలాగే తిరిగాం, ఏమేమి ప్రత్యేకతలు ఏమి లేవు. కానీ ఒక ప్రత్యేకత ఉంది, ఏంటి అంటే అసలు ఈ దేవుడు అనే సబ్జెక్ట్ ఒక పక్కన ఉంది. ఏ పని చేసినా
దేవుణ్ణి తలుచుకోవటం, దేవుడు చూస్తాడు అనుకోవటం, ఏదైనా తప్పులు పొరపాట్లు చేస్తున్నప్పుడు అమ్మో దేవుడు తెలుస్తుందని భయం కలగటం, చీకటి ఏదన్నా వచ్చి చీకటిలో భయం కలిగినప్పుడు కానీ, ఎక్కడైనా ఒంటరిగా ఉండి భయాలు కలుగుతున్నప్పుడు కానీ, ఆపదల సమయాల్లో భగవంతుడిని తలుచుకోవటం, తర్వాత అది కొంచెం ఎదుగుతున్నప్పుడు ఈ మహాత్ములు గురువులని తిరగటం. అసలు ఈ మహాత్ములే, ఈ గురువులే సర్వం వాళ్ళకి తెలుసు. మానవ రూపంలో ఇప్పుడు బతికే ఉన్నా, మన మధ్య ఉన్న గురువులుగా పిలువబడుతున్నా, మహాత్ములుగా పిలువబడుతున్నా, భగవాన్లని పిలువబడుతున్నా, అనేక మతాలలో అనేక రకాలుగా వాళ్ళని పిలువబడుతున్నా, వాళ్ళని చూడటానికి గుంపులుగా జనం రావటం నిత్యం, వాళ్ళు అనేక బోధలు చేయటం. అబ్బో వీళ్ళకి సర్వము తెలుసు, వీళ్ళ దగ్గర మహిమలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, మాయలు ఉన్నాయి, వీళ్ళకి భూత భవిష్యత్ వర్తమానాల కాలాలన్నీ తెలుసు. ఊరుకునే మనలాగా ఉన్నారు తప్ప మనలాంటి వాళ్ళు కాదు, సర్వము తెలిసిన సర్వజ్ఞులు. అంటే సర్వజ్ఞత అనేది ఏదో ఒకటి ఉంది, అన్నీ తెలిసేది ఒకటి ఉంది అనేటువంటి ఒక భావన రావటం. మహిమలు నమ్మటం, మాయలు నమ్మటం, తాళ్ళు నమ్మటం, తాయెత్తులు నమ్మటం, రంగురాళ్ళు నమ్మటం, రక్షరేకులు నమ్మటం, ఉన్న సమస్తము నమ్మటం మొదలైంది. అలా నమ్ముతూ ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేం చెబుతున్నారు, జాతకాలు ఎవరు చెబుతున్నారు, జ్యోతిష్యాలు ఎవరు చెబుతున్నారు, తాళ్ళు ఎవరు, తాయెత్తులు ఎవరు, అన్ని చోట్లకి తిరిగాను. 35 సంవత్సరాల ప్రయాణం. సాధారణ మా ఇంటి నుంచి ఒక మామూలు ఊరు నుంచి హిమాలయాల వరకు పర్యటించి వచ్చాను. అంటే నాకు తెలిసినంత మొత్తం తిరిగానండి. మొత్తం ఎక్కడ చూడగలను నేను? నాకు పరిచయం ఉన్నంత, నాకు తెలిసినంత, ఫలానా చోట ఫలానా మహాత్ములు ఉన్నారు అనేటువంటి విషయాలు వింటూ, ఆయా ఆశ్రమాలు, ఆయా పీఠాలు, ఆయా పద్ధతులు, అక్కడికి ఎవరున్నారో ఆయా మతాలకు సంబంధించి వివిధ మతాలకి కూడా వెళ్ళాను. అలా హిమాలయాల వరకు తిరిగి వచ్చాను. ఇవన్నీ తిరుగుతూ ఒక 20-25 సంవత్సరాల కాలం గడిచేటప్పటికి నాలోనే ఒక రకమైన పరిపక్వత వచ్చింది. ఆ పరిపక్వతలో అర్థమైంది ఏంటి అంటే ఇది పెరుగుతోంది. ఇది ఒక రోజులో జరిగింది కాదు, 20-25 ఏళ్లలో వచ్చిన మార్పు. అంటే సుమారుగా నేను ఒక 15 ఏళ్ల కంటే చిన్నతనం నుంచి ఇంట్లోనే ఉంటాం. తర్వాత ఒక 15 ఏళ్ల నుంచి కొంచెం పక్క ప్రార్థనాలయాలకు స్నేహితులతో వెళ్తాం, పక్క ఊళ్ళు వెళ్ళి ప్రార్థనాలయాలు దర్శించి రావటం. అక్కడి నుంచి అలా స్లోగా 20 ఏళ్ళు, 25 ఏళ్ళు పెరుగుతున్న కొందికి మహాత్ములు గురువులను తిరగటం, గ్రంథాలు చదవటం, ఇలా ఒక 25 ఏళ్ళు పర్యటించి, అంటే నాకు 35-40 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒక పరిపక్వత వచ్చింది. ఆధ్యాత్మిక సంస్థల్లో గురువులతో పాటు కలిసి ఉన్నాను. ఆధ్యాత్మిక సంస్థల్లో గురువులతో పాటు కలిసి 20-25 ఏళ్ళు ప్రయాణించాను. చాలా దగ్గరగా, చాలా క్లోజ్గా అనేక మంది భక్త సమూహాలతో కలిసి ప్రయాణించాను. అప్పుడు అసలు మొత్తం అన్నిటినీ పరిశీలించాను. అన్ని చోట్లకి వెళ్ళాను, నేను కూడా నమ్మి వెళ్ళాను. నాడీ జ్యోతిష్యాలు అంటే అక్కడికి వెళ్ళాను, పేర్లు మార్పులు అంటే అక్కడికి వెళ్ళాను, రంగురాళ్ళు అంటే అక్కడికి వెళ్ళాను, ఎంతో మంది దగ్గరికి వెళ్ళాను. ఒకళ్ళిద్దరుగా వచ్చేవటం. ఎక్కడ అసలు చిన్నగా ఏది చెప్పుకుంటుంటే దేవుడి పేరు మీద ఒక మహిమన్న, మాయన్న, ఏదో జరుగుతుందన్న, భూత భవిష్యత్తులు చెబుతున్నారన్న అక్కడికి వెళ్ళిపోయి ఉండి అసలు అదేంటో తెలుసుకుందామని. అలా అన్నీ తిరిగినాక నాకు ఓ 40 ఏళ్ళకి నాకు వచ్చిన ఒక 40 సంవత్సరాలు నాకు వచ్చేటప్పటికి, అంటే ఒక 10 సంవత్సరాలు ఇందులో తిరిగేటప్పటికి నాకు వచ్చిన ఒక పరిపక్వత ఏంటంటే, దేవుడు, దేవత లేదా ఏ మతాలలో ఎవరు ఏ విధంగా సాగుతున్నా, ఈ ప్రార్థనాలయాలు, ఈ గ్రంథాలు, ఈ పద్ధతులు, ఈ మహిమలు, ఈ మాయలు, ఈ తాళ్ళు, తాయెత్తులు, అన్ని మతాల్లో అన్ని రకాలుగానే ఉన్నాయి. అతి కింద స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు ఉన్నాయి. ఎన్నున్నా ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే, నాకు అక్కడ ఆత్మజ్ఞానం తగిలింది. అక్కడ దాకా వచ్చినాక మొత్తం అన్నీ తిరుగుతూ వెళ్ళినాక అక్కడక్కడ గ్రంథాలలో తగిలిన మహాత్ములు కొంతమంది అక్కడక్కడ బోధల రూపంలో చెప్పిన పట్టించుకోవాలా. అలా తిరుగుతూ రమణ మహర్షి అనే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అలా తిరుగుతుంటే తగులుతూ రమణ మహర్షి పేరు తగిలింది. రమణ మహర్షి గురించి తెలిసింది. అంటే వీళ్ళెవరు సజీవంగా లేరు, తెలిసిన విషయాలు చెబుతున్నారు. వచ్చినప్పుడు అసలు ఆయన దేవుడి గురించి అవట్లేదు, మతం గురించి అవట్లేదు, మార్గం గురించి అవట్లేదు, మహిమల గురించి అవట్లేదు, అసలు ఏమీ అవట్లేదు. నిన్ను నువ్వు తెలుసుకో చాలు, మాలాంటి వాళ్ళతో పని లేదని చెప్పారు. అదేంటి నన్ను నేను తెలుసుకోవటం ఏంటి అని. ఇంతకుముందు ఇలాంటి కొద్దిగా తగిలినాయి అక్కడ, కానీ అది అసలు అర్థం అవ్వలేదు. అప్పుడు రమణ మహర్షిని మొత్తం చదివితే రమణ మహర్షి లాంటి మహాత్ములు ఎవరున్నారనేది మళ్ళీ అక్కడక్కడ రెఫరెన్స్లు వచ్చినాయి. రమణ మహర్షిని చదువుతున్నప్పుడు ఆ గ్రంథాలు, బుక్కులు, ఇప్పుడు రమణ మహర్షికి ఇష్టమైన పుస్తకం త్రిపుర రహస్యం అని, అలా ముందుకు వెళ్తా ఉంటే వేదాంత పంచదశ అని, శంకరాచార్యులు వారి ఆత్మబోధని,
అనేక రకాల ఆత్మజ్ఞాన గ్రంథాలు మళ్ళీ అక్కడక్కడ రెఫరెన్సులు తగులుతున్నాయి. మళ్ళీ అవన్నీ చదువుకుంటే అసలు మొత్తంగా టాపిక్ మారిపోయింది. ఇప్పుడు మతాలని దేవుళ్ళని ఇప్పటి వరకు ఒక 20-25 ఏళ్ల పాటు తిరుగుతున్న విషయం అంతా మొత్తం గుండ్రంగా తిరిగి నా లోపలికి వచ్చేసింది. పుణ్యక్షేత్రాలని అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాను, హిమాలయాల వరకు వెళ్ళాను. అన్నీ అంటే మొత్తం కాదు, నా పరిధిలో నేను తిరగగలిగినన్ని, నేను అంత పోటుగాడినండి, నాకు తెలిసినన్ని నేను తిరగగలిగినన్ని, నాకు తిరగటానికి సమకూరినన్ని తిరిగాను. అయితే నేను సంతృప్తి చెందాను. అక్కడికి మామూలు మనుషులతో పోల్చుకుంటే చాలా ఎక్కువ తిరిగాను. ఎందుకంటే అలా ఎవరు కావాలని అంత ఇంట్రెస్ట్గా అంత చిన్న వయసులోనే తిరగరు, అలా తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. అయితే అలా తిరిగే అవకాశం ఇవన్నీ ఏంటంటే, నేను ఒక ఆధ్యాత్మిక సంస్థకు సంబంధించినటువంటి గురువుకి చాలా దగ్గరగా ఉండటం, ఒక ఆధ్యాత్మిక సంస్థలో నేను 20-25 ఏళ్ళు నడవటం జరిగింది. ఇది నాకు దొరికినటువంటి ఒక అద్భుతమైన అదృష్టం. అంటే ఒక గురువుకి అతి సన్నిహితంగా పక్కనే, ఆ సంస్థలో వేలాది మందితో అతి సన్నిహితంగా, గురువుకి అతి సన్నిహితంగా, సంస్థకు అతి సన్నిహితంగా, అందులో ఉండే సభ్యులకి అతి సన్నిహితంగా, అంటే వచ్చే మనుషులకి, భక్తులకి, వెళ్ళే వాళ్ళకి, సభ్యులకి, అందరికీ అలా ఒక 25 సంవత్సరాల జీవితం గడిచింది. విడిగా మళ్ళీ నేను ఇది జరుగుతూనే ఉంది, మళ్ళీ నేను అన్నీ తెలుసుకుంటానే ఉన్నాను. ఎప్పుడైతే రమణ మహర్షి తగలటం, నిన్ను నువ్వు తెలుసుకో అనేటప్పటికీ అసలు మొట్టమొదటిసారి నా వైపు బాణం తిరిగింది. ఆధ్యాత్మిక బాణం, దైవీపరమైన బాణం నా వైపు తిరిగింది. నేను అది బయట దొరుకుద్దని వెతుకుతూ తిరుగుతున్నాను. చిన్నతనం నుంచి నాకు అర్థమైంది దేవుడు అనేవాడు బయట ఉన్నాడని, దేవత అనేవాడు బయట ఉందని. అన్ని మతాలకు సంబంధించిన దేవుళ్ళు, దేవతలు వాళ్ళు ఏ పేరులతో పిలుచుకున్నా అంత బయట ఉన్నదేదో, ఆ బయట దాన్ని పొందిన వాళ్ళే ఈ గురువులు, మహాత్ములు. అందుకే వీళ్ళ దగ్గర మహిమలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, మాయలు ఉన్నాయి, వీళ్ళకి ఏదో తెలుసు. ఆ తెలుసు అనేది ఏదో బయటే ఉంది మొత్తం. మనం అల్పులం, దేనికి పనికిరాని వాళ్ళం. మనకి దేవుడికి అసలు చాలా వ్యత్యాసం ఉంది. అసలు మనం దేవుడికి సంబంధించిన వాళ్ళమే కాదు, అల్పులం, ధూళికణాలం మనం. దేవుడు అనేది ఒక పవిత్రత, అది మనకు భిన్నంగా ఉన్నది అనే ఆలోచనలో సాగినటువంటి ఒక 25-30 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం, అంటే ఒక 40 ఏళ్ల వయసు వచ్చే వరకు సాగిన ప్రయాణం, హఠాత్తుగా బాణం నా వైపు తిరిగింది. అంతా నీలోనే ఉందని, నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలని, నీలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఆత్మశక్తి అని, నీలోనే కాదు సర్వము వ్యాపించి ఉన్నది ఆత్మశక్తి అని. అక్కడ రమణ మహర్షిని చదువుకుంటూ వెళ్తే రెఫరెన్సుల్లో ఆత్మజ్ఞాన గ్రంథాలు ఎన్నో వచ్చేసినాయి. మళ్ళీ తర్వాత ఎందరో మహాత్ములు వచ్చేసారు, ఆత్మజ్ఞాన గ్రంథాలకు సంబంధించిన మహాత్ములు. అరే ఆల్రెడీ ఇన్ని చెప్పబడి ఉన్నాయా? ఆల్రెడీ ఉన్నాయి ఇవన్నీ, వెనక నుంచి అప్పటి నుంచి వస్తున్నాయి, నాకు తెలియదు అంతే. అరే ఇన్ని గ్రంథాలు ఉన్నాయా నన్ను నేను తెలుసుకోవటానికి, నేనే ఆ అనంత ఆత్మశక్తిని తెలుసుకోవడానికి, నేనే ఆ దైవశక్తిని తెలుసుకోవటానికి ఇన్ని ఉన్నాయా అని అప్పుడు అర్థమైంది. అవన్నీ చదవటానికి మళ్ళీ జీవితకాలం ఒక 10 సంవత్సరాలు సుదీర్ఘంగా అందులోనే వెళ్ళింది. ఆత్మజ్ఞానంలో ఆత్మశక్తి అంటే ఏంటి, అటువంటి మహాత్ములు, రమణ మహర్షి లాంటి మహాత్ములు, తత్సంబంధిత గ్రంథాలు, మొత్తంగా దృష్టి అంతా నా వైపు, నా లోపల. ఇప్పుడు దేవుడు బయట నేను వెతుకుతున్న దేవుడు, దైవశక్తి ఏదో నా లోపలికి వచ్చేసింది. అంటే నేనేదో అయిపోయానని కాదండి, దృష్టి మరిలింది. అలానే బయట పుణ్యక్షేత్రాలు అన్నీ గౌరవిస్తాను, ఇప్పుడు కూడా గౌరవిస్తాను. ఎక్కడ నేను వెళ్తుంటే ఏ మత ప్రార్థనాలయం కనపడినా నమస్కరించుకుంటాను. ఒకవేళ ఏ వాహనం మీద వెళ్తుంటే, నేనే వాహనం డ్రైవ్ చేస్తుంటే మనసులో నమస్కరించుకుంటాను. ఏ ఊరేగింపులు వచ్చినా, ఏ మతాలు వచ్చినా, ఏదొచ్చినా ఆ పాత చిన్ననాటి జ్ఞాపకం ఏదుందో ఆ జ్ఞాపకం హఠాత్తుగా 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టేస్తుంది. అది ఏ మతందైనా సరే, ఏది తక్కువ చేయట్లా. ప్రయాణం ముందుకు సాగింది, ప్రయాణం ఆగట్లా, సాగుతూ వెళ్ళిపోయి వెతుకుతూ బయట ప్రపంచంలో వెతుకుతూ, బయట మహాత్ముల దగ్గర వెతుకుతూ, బయట తాళల్లో, తాయెత్తుల్లో, రంగురాళ్ళల్లో, జాతకాల్లో, జ్యోతిష్యాల్లో, వాస్తుల్లో, పేరు మార్పుల్లో, అక్షరాల మార్పుల్లో, ఎక్కడ ఏది ఉందంటే అక్కడికి వెతుకుతూ వెళ్ళిపోయి అసలు ఏంటిది, శక్తి ఏంటి తెలుసుకుందామని ప్రపంచం అంతా గాలించి, ప్రపంచం అంతా అంటే నా పరిధిలో, నాకు తెలిసినంత, నా చిన్ని ప్రపంచంలో, నాకు తెలిసిన చిన్ని ప్రపంచంలో వెతికిన వెతుకులాట నా అంతరంగంలోకి వచ్చేసింది. అది మొదట వచ్చింది మాత్రం రమణ మహర్షితో. అక్కడి నుంచి ఇంకా మొత్తం అన్నీ ఆత్మజ్ఞాన గ్రంథాలకు వెళ్ళిపోయాను. ఎందుకంటే అక్కడే రెఫరెన్సులు దొరుకుతున్నాయి. చూసినప్పుడు శంకరాచార్యులు వారు ఎన్నో రాశారు, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, అనేక మంది రాసిన గ్రంథాలు ఉన్నాయి. అన్నీ మళ్ళీ చదువుకుంటూ వచ్చాను. అనేక చోట్ల జ్ఞాన మార్గం చెప్పబడింది.
అవి చదువుకుంటూ వచ్చాను. అప్పుడు అర్థమైంది అసలు మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు. అంటే మా ఇంట్లో ఉన్నటువంటి ఫోటోలో ఒక దేవుడికి నమస్కారం చేయించినటువంటి నా తల్లిదండ్రులు మొట్టమొదటి స్టార్ట్ అయింది. ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు, ఆ ఫోటోకి దండం పెట్టాను. దేవుడు ఎవరో తెలియదంటే పేరు తెలియదని కాదు, ఫోటోలో ఉన్న దేవుడు. నేను మతాలు పేర్లు దేవుళ్ళు పేర్లు ఎందుకని చెప్పట్లేదు, ఎందుకంటే అందరికీ వర్తిస్తుంది. నేను ఒక పేరు చెప్పాను అనుకోండి, మిగిలిన వాళ్ళు ఈ దేవుడు కాకపోతే వాళ్ళకి వర్తించదు, వాళ్ళ మనసు తీసుకోదు. అందుకని పేరు చెప్పకుండా దేవుడు అనుకుంటే వెళ్ళిపోతే అందరికి వినేవాళ్ళు అందరికీ వర్తిస్తుంది. మీరు కూడా ఇలాగే సాగి ఉంటారు. అందుకని చెప్పట్లేదు, అంతే తప్పేదో రహస్యంగా దాచేద్దామని కాదు. వినేవాళ్ళకి ఎవరికి వాళ్ళకి నాకు ఇలాగే సాగిందని అనిపించాలని. ఇప్పుడు నేను ఒక దేవుడి పేరు చెప్పాను అనుకోండి, ఆ దేవుడికి సంబంధించి ఆ దేవుడితో సాగిన వాళ్ళే కనెక్ట్ అవుతారు దానికి, మిగిలిన వాళ్ళు కనెక్ట్ అవ్వలేరు. దేవుడి పేరు చెప్పకుండా, దేవత పేరు చెప్పకుండా, మతం పేరు చెప్పకుండా దేవుళ్ళు దేవతలు మతాలు అనుకుంటూ వెళ్తే వింటున్న ఎవరైనా కనెక్ట్ అవుతారు దానికి. అందుకని అలా చెబుతున్నాను, అది మీకు అర్థం అవడానికి కూడా చెబుతున్నాను. అలా మా ఇంట్లో మొదలైన నా మొట్టమొదటి 2 చేతులు కలిసి పెట్టిన నమస్కారం అది నా తల్లిదండ్రులు పెట్టించింది. వాళ్ళు పెడుతుంటే చూశాను, నన్ను కూడా పెట్టమన్నారు. వాళ్ళు నమ్మారు, నన్ను నమ్మించారు. వాళ్ళు పుణ్యక్షేత్రాలు తిప్పారు నన్ను, నేను కూడా తిరిగాను, చూశాను. తర్వాత నేను స్వతంత్రంగా తిరిగాను నాకు కొంచెం వయసు వచ్చినాక. అలా మొట్టమొదట నా ఇంట్లో మొదలైనటువంటి దైవ ప్రయాణం, అంటే దేవుడు నాకు బయట ఉన్నాడు అనే ప్రయాణం 20-25 సంవత్సరాలు అన్వేషిస్తూ గురువులని సాగుతూ 25 సంవత్సరాల తర్వాత సుమారుగా నాలోకి తిరిగింది, నా వైపు తిరిగింది. నువ్వు బయట వెతుకుతున్నదంతా నీ దగ్గరే ఉందని. తత్వమసి, ఒకే మాటలో చెప్పారు, తత్వమసి, తత్వం అసి, అది నీవే అయి ఉన్నావు. ఏది నువ్వు వెతుకుతున్నావో, దేన్ని దైవం అని వెతుకుతున్నావో, ఎక్కడ మహిమలని మాయలని తాళ్ళని తాయెత్తులని అన్ని చోట్ల దేవుడి యొక్క వెలుగుని వెతుక్కుంటున్నావో, ఎక్కడ ఏది జరిగినా అక్కడ దేవుడు ఉండుంటాడు, ఏదో ఉండుంటుంది, వీళ్ళకి ఏదో తెలిసి ఉంటుంది, వీళ్ళకి ఏదో అర్థమై ఉంటుంది, వీళ్ళ దగ్గర ఏదో శక్తి ఉండుంటుంది, అదే దైవశక్తి అని వెతుక్కుంటూ తిరుగుతున్నావో అది నీవే అయి ఉన్నావు. తత్వం అసి, తత్వమసి, అది నీవే అయి ఉన్నావు అని నా వైపు తిరిగింది. ఆశ్చర్యపోయాను. ఫస్ట్ కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది బుర్రకే. అసలు ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి ఉందా, మరి మనకి ఎన్నాళ్ళు తెలియదు ఏంటని. అలా సాగి సాగి అది తెలుసుకున్నాను. అది తెలుసుకున్నాక దాన్ని సుదీర్ఘంగా ఒక 10 ఏళ్ల పాటు తెలుసుకుంటూనే ఉన్నాను, ఇక దానికి సంబంధించినవి. అయితే అది తెలుసుకుంటున్నప్పుడు ఇక తిరగటం ఆగిపోయింది, ప్రపంచంలో తిరగటం ఆగిపోయింది, ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళటం ఆగిపోయింది. అంటే మనసు తెలుసుకోవటంలో లగ్నం అయిపోయింది. ఆ గ్రంథాలు సేకరించుకోవడం, చదువుకోవడం, తెలుసుకోవటం. అలానే యాదృచ్ఛికంగా ఎప్పుడైనా ఎటైనా వెళుతున్నప్పుడు పుణ్యక్షేత్రాలు తగిలితే తప్పకుండా చూస్తున్నాను. రోజువారీ జీవితంలో పుణ్యక్షేత్రాలు, లేదా మా ఇంట్లో మా భార్య పిల్లలు వాళ్ళు మా ఇంట్లో ఉన్న దేవుళ్ళు దేవతలు ఇప్పటికే అర్చనలు సాగుతూనే ఉంటాయి. మా ఇంటి నిండా అసలు మా ఇంట్లోనే దేవుడికి సంబంధించినటువంటి ప్రార్థనాలయాలు చిన్న చిన్నవి పెట్టుకున్నాం, చిన్న చిన్న దేవుడి గుళ్ళు కట్టుకున్నాం. ఆల్రెడీ ఉన్నాయి ఎప్పటి నుంచో, అంటే ఆ భక్తిలో సాగినప్పుడే పెట్టుకున్నాం. కానీ వెతుకులాట, బయట వెతుకులాట ఆగిపోయింది. దైవత్వం అనేది అనంతమని తెలిసింది. అదే విశ్వశక్తి అని, అదే సృష్టి శక్తి అని, దాన్ని ఆత్మశక్తి అని పిలుస్తారని, అదే మనలో ప్రాణశక్తిగా ఉన్నది అని. ఇంకా అక్కడి నుంచి దాని మీద ధ్యాస వెళ్ళిపోయింది. సుమారుగా నాకు 40 ఏళ్ల వయసు అప్పుడు నా వైపు తిరిగినటువంటి ఆధ్యాత్మిక దైవీపరమైనటువంటి నా వైపు తిరిగిన బాణం, నాలోకి తిరిగిన బాణం, నీలోనే అది ఉన్నదని వెతుక్కోమని ఓ మహాత్ముడు తిప్పిన బాణం ఇంకా ఎన్నిటినో అందరి మహాత్ములను ఎత్తుక్కుంటూ అనేక గ్రంథాలు చదువుకుంటూ, ఆత్మజ్ఞాన గ్రంథాలు చదువుకుంటూ ఆధ్యాత్మిక చదువుగా మారింది నాలో. అప్పుడు అర్థమైంది నాకు, ఇదేదో నేను గ్రంథాలు మనకేదో భిన్నమైనవి అని, మన రక్షిస్తాయని, మన కాపాడుతాయని, పుస్తకాలు పారాయణ చేస్తే మనకు పుణ్యాలు వస్తాయని, పెళ్ళిళ్ళు అవుతాయని, ఉద్యోగాలు వస్తాయని, మనకు మేలు జరుగుద్దని పారాయణలు చేయటం కాదు. అసలు మనం ఈ శరీరంతో నశించిపోతాం, అందరూ చనిపోతారు. మొత్తం ఆధ్యాత్మికత అనేది నా అనంతత్వాన్ని తెలుసుకునే ప్రక్రియ తప్ప ఈ భౌతిక ప్రపంచంలో రక్షణ కోసం కాదు. దానివల్ల ఉపయోగం లేదు. నేను మంచిగా ఉంటే చాలు, రక్షణ నాకు ఆటోమేటిక్గా అదే ఉంటుంది, నా మంచి నన్ను రక్షిస్తుంది. అక్కడ అర్థమైంది మళ్ళీ ధర్మో రక్షతి రక్షితః.
కాబట్టి ఇంకా మనం ఏం భగవంతుడిని కోరటం అనేదే లేదు. అప్పటి వరకు నేను కూడా అందరిలో కోరుతున్నా, మొక్కుకుంటున్నా, అన్నీ చేస్తున్నా. ఇదంతా పిచ్చి ప్రక్రియ. నన్ను అసలు చెయ్యొద్దు, ఈ కోరికలు వద్దు. భగవంతుడికి తెలియనిదే ఉంది, అసలు విశ్వశక్తికి తెలియనిదే ఉంది, ఆ ప్రాణశక్తికి తెలియనిదే ఉంది, ఆ సృష్టి శక్తికి తెలియనిదే ఉంది. భగవంతుడికి, ఆ విశ్వశక్తికి, భగవంతుడు అంటే ఆ శక్తి తెలియదు అనుకోని అసలు నేను చెప్పడం ఏంటి? నా అమాయకత్వం. కాకపోతే నాకేం తెలుసు? నాకు తెలియదు. ఆ విశ్వశక్తికి సర్వం తెలుసు, భగవంతుడని భావిస్తున్న దైవశక్తికి సర్వం తెలుసు, ఆనంద ఆత్మశక్తికి సర్వం తెలుసు. నేను అందులో ఒక ధూళికణాన్ని, ఒక చిన్న తునకనే. నేను ఈ శరీరం అని భావించుకుంటున్నా. కాబట్టి ఇక కోరికలు అడగటం ఇవంతా అనవసరం. భౌతికంలో మన ప్రయత్నాలు మనం చేసుకుందాం, మనకున్నదాంతో సంతృప్తిగా బతుకుదాం, మనకు ఏం చేయగలమో అది చేసుకుందాం అని జీవితం మళ్ళీ మార్పు చెందింది, ఆలోచన సరళి మార్పు చెందింది. అప్పటి నుంచి నేను చేయగలిగినవి చేసుకుంటూ, నాకు వచ్చే కష్ట నష్టాలకు బాధ్యత నాదిగానే తీసుకుంటూ, నా ప్రవర్తనను బట్టి నాకు కష్ట నష్టాలు ఎలా వస్తున్నాయో పరిశీలించుకుంటూ గడిపాను ఈ 10 ఏళ్లలో. అటు ఒక పక్క ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు, ప్లస్ కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది, నేను చేసినవి నాకు ఎలా తిరిగి వస్తున్నాయి, నా చుట్టూ ఉన్న వాళ్ళు, నాకు పరిచయస్తులు, వాళ్ళు చేసినవి వాళ్ళకి ఎలా తిరిగి వస్తున్నాయి. ఓహో, మనం తప్పు చేస్తే మనకి చెడే వస్తుంది, మనం చెడు చేస్తే మనకి చెడే వస్తుంది, మనం పొరపాటు చేస్తే మనకి పొరపాటు లాంటి చెడే మన జీవితంలోకి వస్తుంది, మంచి చేస్తే మంచి వస్తుంది. ఇదంతా ఈ 10 ఏళ్లలో పరిశీలించుకుంటూ వచ్చాను. నాకు, నా కుటుంబంలో, నా చుట్టూ ఉన్న నా బంధుమిత్రుల్లో, నాకు తెలిసిన వాళ్ళల్లో చక్కగా కనబడుతుంది. అర్థంలో ప్రతిబింబం లాగా కర్మ సిద్ధాంతం కనబడింది. కాబట్టి ఇప్పుడు నేనేం లేదు, నేను చేసే క్రియే నాకు ఫలితాన్ని ఇస్తుంది. నేను నాకు రక్షణ కావాలనుకుంటే మంచి పనులు చేయాలి అంతే. నేను చెడు చేసి దేవుడా రక్షించంటే జరగదు. అదేదో సామెతలాగానే ఉంటుంది, గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటే, దేవుడు ఉన్నాడు నీ మహిమ చూపించంటే, గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటాం ఎందుకు? దీపానికి అడ్డంగా దీపం ఆరిపోకుండా ఆల్రెడీ మనం తయారు చేసుకున్నాం, గాజుబుడ్లు ఉన్నాయి, దీపం ఆరిపోకుండా పెట్టుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏర్పాట్లు ఉన్నాయి. గాలిలో దీపం పెట్టడం ఎందుకు? గాలిలో దీపం పెట్టి ఆ దీపాన్ని ఆరిపోకుండా ఏర్పాటు కూడా ఉంది, బోల్డ్ వస్తువులు తయారు చేసుకున్నాం. అది దేవుడి మహిమే. ఇన్ని వస్తువులని మనం తయారు చేసుకోగలగటం, ఆ ప్రజ్ఞ, ఆ తయారు చేసుకునే విధానం, ఆ వస్తువులకు అవసరమైనటువంటి ముడిసరుకు ఇక్కడ లభించటం, అవి ఎలా తయారు చేసుకోవాలని మన మనసులో, జ్ఞానంలో ఆ ప్రజ్ఞ పుట్టడం మనిషిలో, ఇదంతా దైవ మహిమే. ఆ దేవుడు ఎవరో కాదు, మనలో ఉన్న ప్రాణశక్తి, అదే జ్ఞానశక్తి. ఇలా అర్థమైంది. ఇలా మొత్తంగా అర్థమైనాక ఈ మహిమలు, మాయలు, తాళ్ళు, తాయెత్తులు, మెళ్ళాన్ని పరిశీలించుకుంటూ వచ్చాను మెళ్ళానక నుంచి. ఎందుకంటే అవన్నీ తిరుగున్నాను, గతంలో అందరి దగ్గరికి వెళ్ళున్నాను. అయితే కోరికలతో అలా తెలుసుకుందామని వెళ్ళాను. అసలు మొదటి రోజు నుంచి కూడా నేను భగవంతుడిని చెబుతుంటే ఊరుకునే మొక్కుకున్నాను, కోరుకున్నాను తప్ప నిజంగా నాకు అవసరాలు ఏమి లేవు. భగవంతుడిని నన్ను రక్షించమనే అంత భయాలేమీ లేవు, బాధలేమీ లేవు, దుఃఖాలేమీ లేవు, కష్టాలేమీ లేవు, అవసరాలేమీ లేవు. తెలుసుకోవటానికి అవసరమైన వాతావరణమే ఉంది. నాకు ఆసక్తితో తెలుసుకోవడానికి అన్ని చోట్ల తిరిగాను. ఎప్పుడైనా భయం కలిగితే మామూలుగా సహజ భయం, ఏ చీకట్లోనో ఏదైనా ఒంటరిగా ఉన్నప్పుడు కలిగితే ఏదన్నా సహజంగా భగవంతుడాన్ని తలుచుకోవటమే తప్ప నిజంగా భగవంతుడిని రక్షించమని అడగాల్సినంత సమస్యలు అయితే లేవు నాకు. అందుకని ఎక్కువ భాగం భగవంతుడిని తెలుసుకోవాలన్న ఆసక్తిలోనే ప్రయాణం సాగింది. అందువలన అనేక గ్రంథాలు చదవడం, అనేక మంది మహాత్ములు చెప్పింది వినటం, తర్వాత నా వైపే అది తిరగటం, దానికి సంబంధించి ఆత్మజ్ఞాన గ్రంథాలు చదువుకోవటం. అప్పుడు అర్థమైంది ఇదంతా ఆధ్యాత్మిక చదువు, భౌతిక చదువులాగా ఇది ఒక ఆధ్యాత్మిక చదువు. నన్ను నేను మంచిలో మంచిగా మలుచుకొని, నేను ఆ చదువుకొని, నా శరీరము, నా మనసు, నా బుద్ధి, నా ఆలోచనలు, వీటినన్నింటినీ జాగ్రత్తగా ఉంచుకుంటూ, ఈ శరీరం నేను కాదని, ఈ మనసును దాటి నేను అనంత ఆత్మశక్తినని నా ప్రాణశక్తిలోకి వస్తే, ఆ ప్రాణశక్తిలో అనంత ఆత్మశక్తి అనుభవాన్ని పొందగలుగుతాను అనేటువంటి రూఢిపడిన స్థితికి వచ్చాను. ఇంకా అక్కడి నుంచి మహిమలు ఎగిరిపోయినాయి, మాయలు ఎగిరిపోయినాయి, ఏమీ లేవు. ఎందుకంటే అవి తెలియనప్పుడు ఎవరో చెబితే నమ్మాను. నేనే తెలుసుకుందామని మళ్ళీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాను. ఈ మహిమలు చేస్తున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాను. ఈ మహిమలు, మాయలు, మొత్తం తాళ్ళు, తాయెత్తులు అందరి దగ్గర వెళ్ళి కొన్ని రోజులు గడిపొచ్చాను. వాళ్ళు ఎలా చేస్తున్నారో అర్థమైంది, ఏం చేస్తున్నారో అర్థమైంది, ఎందుకు చేస్తున్నారో అర్థమైంది, అవి ఏ స్థితుల్లో జరుగుతాయో అర్థమైంది, ఏ స్థితుల్లో భక్తులు వాటిని నమ్ముతున్నారో అర్థమైంది. ఇప్పుడు వాటిని వివరించి ఎవరిని కించపరచడమో తక్కువ చేయడమో నా ఉద్దేశం కాదు. ఎందుకంటే నేనే అవి కొన్ని సంవత్సరాలు బట్టి నమ్మాను. అయితే నేను నమ్మినవన్నీ నాకు ఎవరో చెబితే వాళ్ళు నమ్మిస్తే నమ్మాను అంతే నేను. అలాగే గురువులు, మహాత్ములు కూడా చాలామంది నమ్మించారు. ఈ మహిమలు, మాయలని నమ్మించిన వాళ్ళు ఉన్నారు.
కొంతమంది అసలు అదేమి లేదు నిన్ను నువ్వు తెలుసుకోమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయితే ఆత్మజ్ఞాన గ్రంథాలకు వచ్చేటప్పటికి, ఆధ్యాత్మిక గ్రంథాలకు వచ్చేటప్పటికి స్పష్టమైనటువంటి జ్ఞాన గ్రంథాలలో స్పష్టంగా లిఖించబడి ఉంది, మహిమల వైపు మాయల వైపు సిద్ధుల వైపు వెళ్ళకో. ఆ సిద్ధులకు వైపు ఎవరు వెళ్తారో వాళ్ళు ఆధ్యాత్మికంగా భ్రష్టత్వాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక భ్రష్టత్వం అంటే ఏంటి? భౌతిక జీవితంలో కూడా భ్రష్టత్వాన్ని పొందుతారు. ఎందుకని ఈ సిద్ధులన్నీ ఎందుకు కోరుకుంటున్నావు నువ్వు? భౌతిక జీవితంలో మహిమలని మాయలని లీలలని డబ్బులు సంపాదించుకొని రకరకాలు చేయటానికి, అందుకే నువ్వు కోరుకుంటున్నావు. సిద్ధులేంటి? మహిమలు మాయలేగా. నీ భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు చెబుతాను, నీకు జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను. పూర్వం సోదరులు వచ్చేవాళ్ళు, వాళ్ళేంటి ఇలాగే అన్నీ జరిగేది చెబుతా, జరగబోయే చెబుతా, గవలేసి చెబుతా, ఈ చెబుతా. ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలని ఆసక్తి ఏంటి అసలు మనకి? ఏదో పొందేయాలని, ఏదో కావాలని. మనకి ఎప్పుడైతే ఇవన్నీ నా భవిష్యత్తు ఏంటి, నాకు ఏదో కావాలి, అది పొందేయాలి, ఇది పొందేయాలి, ఇది వస్తుందా ఇది రాదా తెలుసుకోవాలన్నప్పుడు అవి చెబుతామనేవాళ్ళు కూడా బయలుదేరారు, మోసపూరితమైన వాళ్ళు. మళ్ళీ తిరిగి అంటే రెండవసారి జ్ఞానాన్ని తెలుసుకున్నాక వీళ్ళందరి చుట్టూ తిరిగినాక అది అర్థమైంది. అంతకుముందు అవన్నీ నేను నమ్మాను. అవి ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎవరు నమ్ముతున్నారు, ఎందుకు నమ్ముతున్నారు, ఏ స్థితుల్లో వాటి మీద నమ్మకాలు కలుగుతాయి, అందులో దొంగలు ఎవరో మంచోళ్ళు ఎవరో, అసలు సిద్ధులు ఎలా జరుగుతాయి, ఎలా మనకు మహిమలు జరిగినాయి అనుకుంటున్నాం, ఎలా దైవరక్షణలు జరిగినాయి అనుకుంటున్నాం, ఏ స్థితుల్లో అనుకుంటున్నాం, ఇవన్నీ కూడా చదువులో భాగంగా అర్థమైపోయినాయి. అందుకే మీకు చాలాసార్లు చెప్పాను, అది ఒక మనోలోకంలో జరుగుతుంది. శరీర స్థితిని దాటినాక మనోలోకంలో ఉన్నటువంటి ఒక సృజనాత్మకతలో మొత్తం దేవుళ్ళు దేవతలు వ్యవస్థలు మహిమలు మాయలు అన్నీ అక్కడ అంగీకరించబడతాయి. అది మనోలోకపు చర్య. అయితే మనకు అసలు మనోలోకంతో పనే లేదు. ఇక్కడ జ్ఞానలోకం. నువ్వు ప్రాణశక్తికి వచ్చేస్తావు. సంపూర్ణమైనటువంటి పరిపక్వ జ్ఞానం దేనికి సంబంధించిందంటే ఆత్మశక్తికి సంబంధించింది. అలానే శరీరంతో నువ్వు చేసే పనులు, మనసుతో నువ్వు చేసే పనులు, మంచి పనులు చెడ్డ పనులు అన్ని జ్ఞానమే. జ్ఞానం అంటే తెలియుట. కానీ ఆధ్యాత్మిక జ్ఞానము ఆత్మజ్ఞానము అనేటువంటి ఒక పరిపక్వ జ్ఞానం ఏంటి అంటే అనంత ఆత్మశక్తి ఎరుక, నీలోనే ఉన్న ప్రాణశక్తి ఎరుక నీకు తెలియడం. ఎంత ఆశ్చర్యపోయానంటే అసలు నువ్వు చనిపోవు. మనుషులందరూ చనిపోతున్నారు. ఈ శరీరం నేను అనుకుంటున్నా, ఈ శరీరమే నువ్వు కాదు, నువ్వు చనిపోవు, నువ్వు శాశ్వతంగా ఉండేటువంటి అనంత ఆత్మశక్తివి. ఇప్పుడు కూడా నువ్వు అదే అయి ఉన్నావు, నీకు అది తెలియట్లేదు, నువ్వు శరీరం అనుకుంటున్నావు అంటే షాకుకు గురయ్యాను. ఎందుకని మొదటిసారి విన్నప్పుడు ఏం అర్థం కావట్లేదు, అయోమయంగా ఉంది. కానీ అది వింటున్న మాటలు అద్భుతంగా ఉన్నాయి. ఏంటంటే నేను శరీరం అనుకుంటున్నాను, ఈ శరీరం మార్పులు చెందిపోతుంది, దాని ఇష్టరాజ్యంగా వెళ్ళిపోతుంది, అనారోగ్యాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, సుఖాలు వస్తున్నాయి, ఆనందాలు వస్తున్నాయి. ఈ శరీరానికి అన్ని సమకూర్చుకోవాలనిపిస్తుంది, ఈ శరీరమే నేను అనిపిస్తుంది, అది నాకు తెలుస్తుంది నిజమే. కానీ ఆత్మజ్ఞాన గ్రంథాలు ఏమంటున్నాయి? ఈ శరీరం శిథిలమవుతుంది, మార్పు చెందుతుంది, ఇప్పుడు నీకు అనిపిస్తున్నట్టు ఎలాగే అనిపిస్తుంది, కానీ అది తాత్కాలికం, అది ఒక రోజుకు మరణిస్తుందని మనకు కూడా తెలుసు, మరణ భయం మనకు కూడా ఉంది. కానీ నువ్వు అసలు మరణించని అనంత ఆత్మశక్తివి నువ్వు. ఈ విషయం నువ్వు తెలుసుకోవచ్చు, నువ్వు ఇప్పుడే తెలుసుకోవచ్చు, ఇక్కడే తెలుసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎక్కడ అదే అయి ఉన్నావు. మేము ఆ విషయం తెలుసుకున్నాము అని అనుభవం పొందిన మహాత్ములు, వాళ్ళు తెలుసుకున్న స్థితులు, ఆ స్థితిలో జీవన్ముక్తులుగా వాళ్ళు జీవించి భూమి మీద వాళ్ళు జీవించినటువంటి వాళ్ళ జీవన గ్రంథాలు రచించినవి చదివినప్పుడు ప్రత్యక్షంగా కళ్ళ ముందు కదలాడినట్టుగా, సినిమా కదలాడినట్టుగా కనపడ్డారు వాళ్ళు. ఓహో, జీవన్ముక్తులు ఎలా జీవిస్తారా, ఎలా ఉంటారా అని. మళ్ళీ అలా అసలు ఈ దేవుళ్ళు దేవతలన్నీ మళ్ళీ ఒకసారి చదువుకోవటం మొదలుపెట్టాను. మళ్ళీ ఈ జ్ఞానం తెలిసినాక మళ్ళీ అన్ని చదవటం మొదలుపెట్టాను. అప్పుడు జ్ఞానపరంగా అన్ని అర్థం అవటం మొదలైనవి. ఇంతకుముందు భక్తిపరంగా అంటే దేవుడి మీద ఉన్నటువంటి అభిమానంతో, దేవుడు నన్ను రక్షిస్తాడనే అభిమానంతో భక్తిపరంగా అర్థమైనటువంటి అవే గ్రంథాలు, అవే విషయాలు ఇప్పుడు జ్ఞానం తెలుసుకొని వెళ్ళి జ్ఞానపరంగా వెళ్తే ఇంకోలా అర్థమైంది, మొత్తం మారిపోయి అర్థమైంది. మొత్తం అన్ని చోట్ల జ్ఞానమే కనపడింది, శాశ్వతమైన జ్ఞానం కనపడుతుంది. అందరి దేవుడి దగ్గర, అందరి దేవతల దగ్గర, అన్ని విధానాల్లో, అన్ని మార్గాల్లో, అన్ని పద్ధతుల్లో. ఎక్కడో అక్కడ ఒకటి అర మోసగాళ్ళు అన్ని చోట్ల ఉంటారు, అది మోసమని కూడా తెలిసిపోతుంది. అప్పుడు అర్థమైంది, ఇక కోరుకునేది ఏమీ లేదు, కోరుకోవాల్సిన అవసరమే అసలు లేదు. ఇక్కడ కోరుకుంటే గాలి ఇవ్వబడిందా, కోరుకుంటే నీరు ఇవ్వబడిందా, కోరుకుంటే శరీరం ఇలా నిర్మించి ఇవ్వబడిందా, అసలు ఏం కోరుకున్నానని నేను ఎలాంటి శరీరం ఇవ్వబడింది, ఎంత నిర్మాణంతో ఇవ్వబడింది, ఇన్ని సౌఖ్యాలతో ఇవ్వబడింది, ఇన్ని ఇంద్రియాలతో ఇవ్వబడింది, ఇవ్వబడిన ఈ శరీరానికి చుట్టూ ఎంత
పంచభూతాలతో ఇంత అద్భుతమైన ప్రకృతి నిర్మించబడింది. ఆ ప్రకృతిలో మళ్ళీ నేను బతకడానికి అవసరమైన అన్నీ ఉంచబడ్డాయి. ఇవన్నీ నేను కోరుకున్నానా? అలాగే నా జీవితంలో నేను ఏదో కోరుకుంటే అది నాకు మంచో తెలియదు, చెడో తెలియదు. నా కోరికను కోరుకుంటా ఉంటాను, తద్వారా వచ్చే ఫలితం ఏంటో కూడా తెలియదు. ఇదంతా అర్థమైన జ్ఞానపరంగా కోరుకోవలసిన అవసరమే లేదు, అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. శరీరపరంగా అది మరణించటం తథ్యం, జాతస్య మరణం ధ్రువం. శక్తిపరంగా అసలు మరణం అనేదే లేదు, అది శాశ్వతం. శక్తే శరీరాలుగా ఉంది, ఇలా మార్పు చెందుతున్నది అని అర్థమైంది. అయితే ఇక్కడ దాకా వచ్చి అర్థమయ్యి అలా అర్థమైన విషయాలని గత 3.5 సంవత్సరాలుగా జీవితకాల మౌనం పెట్టుకున్నాను. అంటే రేపు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 25 మార్చి 3వ తారీఖు 4 సంవత్సరాలు అవుద్ది. నేను కరెక్ట్గా 4 సంవత్సరాలు నిండుతుంది మళ్ళీ నేను మౌనం పెట్టుకొని. అంటే 21 మార్చి 3ను పెట్టుకున్నాను. ఎందుకని? ఇది అర్థమైంది, ఇంకా ప్రశాంతంగా కూర్చుంటే చాలని. అయితే నేను మౌనం పెట్టుకున్నది మాత్రం మళ్ళీ చక్కగా చెబుతున్నాను, ఆధ్యాత్మికత మీద ఇంట్రెస్ట్తో కాదు, మౌనం పెట్టుకొని ఏదో తీవ్ర సాధనలు చేసేద్దామని కాదు. నాకు ఏ సాధనలు తెలియదు. ఇప్పుడు మీతో మాట్లాడే విషయాలు తప్ప ప్రత్యేకంగా నాకేమీ తెలియదు. మీకేం చెబుతున్నానో నేను అదే చేసుకుంటున్నాను, నేనేం చేసుకుంటున్నానో మీకు అదే చెబుతున్నాను. మీకు చెప్పింది తప్ప, మీతో ఈ శీర్షికల్లో మాట్లాడేది తప్ప ఒక్క పెసర కూడా ఎక్స్ట్రా నాకేం తెలియదు. అందుకని నేను సామాన్యుణ్ణి, ఎప్పుడు నేను అల్పుణ్ణి, సాధారణ మానవుణ్ణి అని చెబుతాను. నేను చెప్పే వాటిలో తప్పులు ఒకవేళ ఉండొచ్చు, నమ్మబాకండి, పరిశీలించుకోండి అని కూడా చెబుతాను. అయితే నా కుటుంబ పరిస్థితులు, నా జీవన పరిస్థితుల్లో వచ్చినటువంటి కొన్ని సంఘర్షణల కారణముగా జీవితకాల మౌనం పెట్టుకుందాం అనిపించింది. దీనికి ఈ జీవితకాల మౌనం పెట్టుకుందాం అనిపించడానికి సహజంగా చూడండి, భౌతిక జీవితంలో ఎవరిదైనా గొడవలు వచ్చినా, గోళలు వచ్చినా, సంఘర్షణలు వచ్చినా మౌనం ఎందుకు పెట్టుకుంటారు? గొడవలు పడతారు, ఘర్షణలు పడతారు, యుద్ధాలు పడతారు. అవేగా జరిగేది. ఎప్పుడు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అనేక పగలు, ప్రతీకారాలు. మాకు సంబంధించి ఒక పల్లెటూరు ఉంది, మా తాతగారు ఊరు. ఆ ఊరిలో నేను సెలవులకి వెళ్ళి అక్కడ ఉండేవాడిని. ఒక కొడుకు తండ్రిని చంపేశాడు. కొడుకున్నటువంటి తండ్రిని, అంటే అది పల్లెటూరు, చిన్న పూరు గుడిసెలు ఉంటాయి, బాగా చిన్న పల్లెటూరు. తండ్రిని కొడుకు చంపేశాడు. ఏమీ లేదు, తండ్రి పేరు పొలం ఉంది, పేదరికంలో ఉన్నారు, ఏదో పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ కొడుకు కొంచెం తాగుబోతుకోవడానికి వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటాడు, వ్యసనపరుడు. అంటే వ్యసనం అంటే తీవ్రమైన వ్యసనమేం కాదు, పల్లెటూరులో సహజంగా తాగుతూ ఉంటారు చాలామంది. మరీ పచ్చి తాగుబోతూ కాదు. ఏదో తండ్రి నిరంతరం అడుగుతున్నాడు, తండ్రి ఇవ్వటం లేదు. ఓ రోజు పడుకొని ఉన్నాడు తండ్రి. పల్లెటూరులో ఏంటంటే ఈ కత్తులు, కర్రలు, గొడ్డళ్ళు ఇవన్నీ పొలాలు నరుక్కోవడానికి, వ్యవసాయ పనులు చేయడానికి ఇళ్లలోనే ఉంటాయి. బాగా కోపం వచ్చి తాగేసి గొడ్డలతో తండ్రిని నరికేశాడు. అలా తండ్రినే చంపేసిన పిల్లలు ఉన్నారు, పిల్లల్ని నానా హింసలు పెట్టి బాధలు పెట్టిన తల్లిదండ్రులు ఉన్నారు, ఎంతోమందిని చూశాను. ఇవన్నీ మామూలు సహజం లోకరీతిలో. ఎప్పుడు ఈ శరీరం నేనే అనుకున్నప్పుడు అటువంటి భావాలే వస్తూ ఉంటాయి, ఏ జ్ఞానం ఎక్కడ తెలుసుకోకపోతే. అలా సాగుతూ వచ్చిన ప్రయాణంలో ఇప్పుడు మీతో పంచుకుంటున్నటువంటి విషయాలే నాకు తెలిసినవి. అయితే ఈ ఘర్షణలో ఎందుకు చెప్పానంటే, ఘర్షణలో చంపేసుకుంటారు. ఇప్పుడు కూడా ఉన్నాయిగా, దొంగలు ఎత్తుకుపోతారు, చంపెత్తుకుపోతారు, కొట్టెత్తుకుపోతారు, చూడకుండా ఎత్తుకుపోతారు. ఎవరి స్థాయిని పెట్టాడు, ఎవరి అవకాశాన్ని పెట్టాడు. అన్ని రకాల మోసాలు ఉన్నాయి. భార్య భర్తను మోసం చేస్తుంది, భర్త భార్యను మోసం చేస్తాడు, శారీరక సంబంధ మోసాలు ఉన్నాయి. తల్లిదండ్రులను పిల్లలు మోసం చేస్తారు, పిల్లలను తల్లిదండ్రులు మోసం చేస్తారు. అనేక అహంకారపూరిత జీవితాలలో పెద్దలు చిన్నోళ్ళ మీద పెత్తనాలు చేసేసి నానా రకాల అహంకారాలతో వాళ్ళని రుద్దేస్తుంటారు. అన్నీ ఉన్నాయి చూడండి మీరు. యజమానులు పనివాళ్ళ మీద పెత్తనాలు చేస్తుంటారు, పనివాళ్ళు యజమానులను మోసం చేస్తుంటారు. అన్ని రకాల సంబంధ బాంధవ్యాలలో ఇప్పుడు కూడా ప్రపంచంలో అన్నీ నడుస్తున్నాయి. మరి ఇన్ని నడుస్తూ ఎంతమంది ఎన్ని ఘర్షణలు పడుతుంటే, నాకు వచ్చిన పరిస్థితుల రీత్యా చిన్న సంఘర్షణ వచ్చింది. అసలు మాట కూడా ఏం లేదు, చిన్న ఇష్యూ వచ్చింది అంతే. సింపుల్, జీవితకాలం మౌనం పెట్టుకుందాం అనిపించింది. అది మా వాళ్ళతోనే, మా సొంత వాళ్ళతోనే వచ్చింది. ఎందుకు ఆర్గ్యుమెంట్లు వద్దు, అసలు ఘర్షణలు వద్దు, మాట వద్దు, చక్కగా ఉన్నాం. అప్పుడు దాకా మాట్లాడుకుంటున్నాం, చక్కగా గౌరవాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పటికే ఆ గౌరవాలు అలాగే ఉన్నాయి, ఎప్పటికే ఆ గౌరవాలు అలాగే ఉంటాయి. అది పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు అవి ఘర్షణలు సంభవించడం, ఘర్షణలకు వెళ్ళడం అనవసరం. జీవితకాలం మౌనం పెట్టుకుందాం, ఇది తప్ప ఇంకో దారి లేదు అని సంఘర్షణలు పడకుండా
జీవితకాల మౌనం పెట్టుకున్నా. ఆధ్యాత్మికంగా పెట్టుకోవాలా, సాధనల కోసం పెట్టుకోవాలా. కానీ అలా పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది అని తర్వాత నేను మౌనంగా కూర్చున్న కాలంలో గమనించుకుంటే నాకు అర్థమైంది. 35 ఏళ్ల నుంచి ఆధ్యాత్మికతలో తెలుసుకుంటూ సాగటం వలన నేను జీవితకాల మౌనం అనేది నేను పెట్టుకునే రోజు నా పరిస్థితి ఏంటి అంటే, కోట్లతో వ్యాపారం జరుగుతున్నటువంటి మా సొంత సంస్థ, మా సొంత సంబంధించినటువంటిది మొత్తం అన్నీ వదిలేశాను. నాకు అసలు రూపాయి ఆదాయం లేదు. ఈ మౌనం పెట్టుకున్న కాడి నుంచి రూపాయి ఆదాయం లేదు. భార్య పిల్లలు ఉన్నారు, ఇంకా పిల్లలు సెటిల్ అవ్వలేదు. వదిలేయగలిగింది మనసు, వద్దు ఇంక వదిలేద్దాం జీవితకాలం మౌనం. అయితే ఉండడానికి ఇల్లు అవన్నీ వ్యాపారం ఉన్నప్పుడు కట్టుకున్నాను. అయితే అది అందరికీ సంబంధించిన వ్యాపారం, అది వదిలేశాను. మా పెద్దవాళ్ళకు వదిలేశాను. ఇంకా మీకు నమస్కారం అన్నాను. అందరూ మంచివాళ్లే, మళ్ళీ చెబుతున్నా, అందరూ మంచివాళ్లే. ఒకవేళ చెడ్డవాడిని అయి ఉండి ఇందులో చెడు ఉందని చెప్పాల్సి వస్తే అది నాదే. కానీ జీవితకాల మౌనం అనే ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో చెప్పాను. ప్రపంచం అంతా కొట్టుకు చచ్చిపోతుంటే జీవితకాల మౌనం పెట్టుకోవాలనే ఆలోచన అసలు నాకు ఎందుకు వచ్చింది నా హృదయంలో అంటే, 35 ఏళ్ల ఆధ్యాత్మిక ప్రయాణం, దైవీ ప్రయాణం, భక్తి ప్రయాణం ఏదైనా చెప్పుకోండి మీరు. అందులో సాగినటువంటి జ్ఞానం, నువ్వు ఘర్షణలు పడుకో, నువ్వు ఎటువంటి గందరగోళాలకు వెళ్ళకో, ఎవరిని ఏమి అనుకో, అసలు ఎవరి జోలికి వెళ్ళకో, నువ్వు ప్రశాంతంగా కూర్చో. ఇక్కడ ఒకటే దారి ఉంది నాకు. అయితే జీవితకాల మౌనం పెట్టుకొని ప్రశాంతంగా కూర్చోవాలి, లేదా ఘర్షణలు పడాలి, లేదా గొడవలు పడాలి, అందరినీ నిందించాలి, వాళ్ళ మీద నిందలేయాలి, లేదా భరిస్తూ వాళ్ళతోనే సాగాలి. ఎవరికైనా ఉండే మార్గాలు ఇంతగా, ఒకటి భరించడం, లేదా యుద్ధం చేయటం, మూడోది పక్కకు తప్పుకోవటం. నువ్వు పక్కకు తప్పుకో ప్రశాంతంగా, అందరూ మంచోళ్లే, అన్నీ ఆ విశ్వశక్తికి తెలుసు, ప్రకృతి శక్తికి తెలుసు, దైవశక్తికి తెలుసు. తెలుసనేగా నువ్వు ఎన్నాళ్ళు ఇందులో సాగుతున్నావు అని ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువుకు అప్పటికే వచ్చేసాను. అందుకని మనసు నిర్మలంగా ఉంది, నిశ్చలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఘర్షణ వద్దు, పక్కకు వచ్చేమని. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు అంతకుముందు కూడా చాలా జరిగినాయి, జరుగుతూనే వస్తున్నాయి. ఎక్కడికక్కడ సర్దుకుంటూ వస్తున్నాను. అంటే మళ్ళీ చదువుతున్నా, సర్దుకుంటూ వస్తున్నానంటే ఎప్పుడు తప్పునాదే. ఎందుకని అసలు 2 చేతులు కలవకుండా శబ్దం అవ్వదుగా. నిన్నెవరు బాధ పెడతారు? నువ్వు ఎవరి దగ్గర కూర్చొని నన్ను బాధ పెట్టారు అంటాం ఎందుకు? నీ ప్లేస్లోకి నువ్వు వచ్చి కూర్చో, వాళ్ళ దగ్గర నుంచి తప్పుకుంటే అయిపోయిందిగా. అదే చేశాను, సింపుల్. అయితే ఇది ఎందుకు చేశాను అన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, భౌతిక ప్రపంచంలో లాగా ఘర్షణలు పడలేదు, నేను ఒక మాట నిందించలేదు, ఒక మాట అసలు అనలేదు. రేపు కూడా అన్నాం, మళ్ళీ నేను చెబుతున్నా, ఇప్పుడు కూడా ఏది జరిగినా తప్పు నాదే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇది మా వాళ్ళు కూడా వింటా ఉంటారు, మా వాళ్ళు తెలిసిన వాళ్ళు వింటారు, నేను తెలిసిన వాళ్ళు వింటారు, అందరూ తెలుసుకోండి నాదే తప్పు. తప్పు అంతా నాదే, ఏముంది అందులో పెద్ద విషయం? ఎవరి తప్పు అయితే ఏంటి? తప్పులు నిరూపించి ఇప్పుడు కోర్టులో నిరూపించడానికి ఏమైనా ఉందా? ఎవరిది తప్పో ఎవరిది రైటో విశ్వశక్తి ప్రయాణం ఇది. ఏముంది? శరీరం శిథిలమైపోద్ది, తప్పు అన్నా రైట్ అన్నా శరీరం అయితే శిథిలమైపోద్ది. ఒకవేళ ఈ శరీరం శిథిలమైపోయే లోపల నేను నా ఆనందాత్మశక్తిని, నా ప్రాణశక్తిని నేను తెలుసుకోగలిగితే నేను అదృష్టవంతుడిని. తెలుసుకోలేకపోయినా ఈ జ్ఞానంతో మరణించి మరుజన్మ ఈ జ్ఞానం నుంచి మొదలైన అదృష్టవంతుడిని. ఎందుకంటే బతుకున్నంత వరకు ఇదే మాట్లాడతాను మీతో. నాకు ఓపుకున్నంత వరకు, నా శరీరంలో శక్తి ఉన్నంత వరకు ఈ ఆనందాత్మశక్తి ఎరుకనే మాట్లాడతాను. ఎందుకంటే నేను ఆధ్యాత్మిక చదువుకుంటున్నాను, ఆత్మజ్ఞాన చదువుకుంటున్నాను. మీతో మాట్లాడుతున్నది ఆ చదువుకుంటున్న విషయాలే మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ మళ్ళీ క్లారిటీగా చెప్పాను, చెబుతున్నాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు. ఆధ్యాత్మిక చదువు అంటే మనం మొత్తం విశ్వశక్తికి సంబంధించినటువంటి ఆత్మజ్ఞానాన్ని గురించిన విషయాలను చెప్పుకోవటం. ఎవరో చెబుతుంటే వినటం, లేదా మనం పుస్తకాల్లో చదువుకోవటం, మననం చేసుకోవటం, ఇదంతా ఆత్మజ్ఞాన చదువు. అంటే నా లోపలికి నేను ప్రవేశించి నేను విన్నటువంటి విషయాలను, నేను తెలుసుకున్నటువంటి విషయాలను శరీరాన్ని దాటి, మనసును దాటి నన్ను నేను గమనించుకుంటూ, నాలో ఉన్న చెడును పోగొట్టుకుంటూ, శరీర మనస్సులను దాటి ప్రాణశక్తిలోకి వెళ్ళే ప్రయత్నంగా నేను ధ్యానమో తపస్సో చేయటం, అది సాధన చేయటం నా లోపల, నా అంతరంగంలో. అది ఆత్మజ్ఞాన చదువు. అంటే సాధన నా అంతరంగంలోకి వెళ్ళి నేను చేస్తే అది ఆత్మజ్ఞాన చదువు. బాహ్యంగా నేను వింటూ తెలుసుకుంటూ మననం చేసుకుంటూ ఉంటే అది ఆధ్యాత్మిక చదువు. అంటే ఆధ్యాత్మిక చదువు అన్నప్పుడు నేను చెబుతున్నా, మీరు ఏంటన్నారు, ఇది ఆధ్యాత్మిక చదువు. మీ లోపలికి మీరు వెళ్ళి సాధన చేసుకుంటే అది ఆత్మజ్ఞాన చదువు. రెండు ఒకటే. లోపలికి వెళ్తే ఆత్మజ్ఞాన చదువు, బయట వింటుంటే ఆధ్యాత్మిక చదువు.
కానీ అర్థమైంది ఇది చదువుగా చదువుకోవలసిందే, ఇలా చదువుకుంటూ లోపలికి వెళ్ళి సాధన చేసుకోవాల్సిందే. శరీరము నేను అనుకునేటువంటి స్థితి నుంచి మనసును అర్థం చేసుకొని మనసులో ఉన్నటువంటి శరీరానికి సంబంధించినటువంటి భావాలను పక్కన పెట్టి అదే మనసుతో ఆ మనసును పట్టుకొని ప్రాణశక్తిలోకి వెళ్ళాలి. ఆ మనసుకు ఆత్మజ్ఞానాన్ని అందించి ఆధ్యాత్మిక చదువును అందించి నువ్వు శరీరానివి కాదు నువ్వు ప్రాణశక్తి అనే భావాలను అందించి అదే మనసు సహాయంతో ప్రాణశక్తిలోకి వెళ్ళి కూర్చోవాలి. అప్పుడు మనసే ప్రాణశక్తిగా ఉంటుంది. ఎందుకంటే మనసు ప్రాణశక్తిలో ప్రింట్ అయిన విషయాలే, మనసు ప్రాణశక్తికి భిన్నమైంది కాదు. అదే మనసులో శరీర సంబంధిత ప్రాపంచిక సంబంధిత విషయాలు కూడా ఉన్నాయి. అందుకని మనసు సెంటర్లో ఉందనుకుంటే మనసులో శరీరం వైపు ఉన్న భాగం మనని ప్రపంచాల్లోకి తీసుకెళ్తుంది, మనసులో ప్రాణశక్తి వైపు ఉన్న భాగం మనని ప్రాణశక్తిలోకి తీసుకెళ్తుంది. అందుకని ఆధ్యాత్మిక చదువు ఆత్మజ్ఞాన చదువు దానికి అందిస్తూ ఉంటే ప్రాణశక్తి వైపు ఉన్నటువంటి మనసు బలపడతా ఉంటుంది. ఆత్మజ్ఞాన సంబంధిత విద్యకు సంబంధిత ఆధ్యాత్మిక చదువుకు సంబంధిత జ్ఞాన సంబంధిత మనసు బలపడి మనది లోపలికి ఇడ్చుకుపోతూ ఉంటుంది. అలా అని ఎంత ఇడ్చుకుపోయినా శరీరంతో బతకాలి కదా. ప్లస్ నాకు భార్యా పిల్లలు ఉన్నారు, బాధ్యతలు వదలాలి అనే దాన్ని నేను అసలు నమ్మను. ఎందుకని అంటే అది సృష్టి చేసిన ఏర్పాటు. ఇప్పుడు స్త్రీ పురుష ఆకర్షణ సృష్టి పెట్టింది, శరీరంలో ఇంద్రియాలు సృష్టి పెట్టింది. నన్ను మోసం చేయడానికి నన్ను బంధించడానికి ఒక చీము నెత్తురు పనికిరాని ఒక చెత్త శరీరాన్ని నాకు ఇవ్వడానికి ఈ శరీరాన్ని ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టడానికి సృష్టికి ఏం అవసరం? ఆ సృష్టి శక్తి నేనే కదా. కాదు, ఈ శరీర భావం నుంచి నువ్వు మనోభావానికి, మనోభావం నుంచి శక్తి భావానికి వెళ్ళటానికి అనువైన శరీరం నాకు ఇవ్వబడింది. భోగ శరీరం, అనుభవ శరీరం, కర్మ శరీరం. ఇందులో నుంచి అనుభవాలు పడుతూ ఉంటాయి. అనుభవాలు జ్ఞానంగా లోపల మిగులుతూ ఉంటాయి. అలా తెలుసుకుంటూ 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 నేను ఆత్మశక్తిని కూడా తెలుసుకునేటువంటిది ఈ శరీరంతోనే కుదురుతుంది, వీలవుతుంది. శరీరం లేకపోతే గ్రహణ శక్తులు పనిచేయవు, శరీరం లేకపోతే నీకేం అర్థం అవ్వదు, శరీరం లేకపోతే నిన్ను నువ్వు తెలుసుకోలేవు. అందుకని ఈ శరీరమే మననే అన్నీ గ్రహించేలా చేసేది. అందుకని ఆ శరీర పద్ధతి ప్రకారం సృష్టి ఏర్పరిచిన అద్భుతమైన విధానం అది. ముందు శరీరంతో సాగు, చక్కగా వృత్తి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించినటువంటి బాల్యావస్థలో ఏం చేయాలో తల్లిదండ్రులు నేర్పించింది నువ్వు చేయగలిగింది చేసుకుంటా ఇల్లు విద్యా బుద్ధులు నేర్చుకో. తర్వాత అంటే ధర్మ అర్థ కామ మోక్షములని వరుస చెప్పారు. అదే ధర్మము. బాల్యావస్థలో నువ్వేం చేయాలో అది చెయ్యి. అంటే ముందు ధర్మం నేర్చుకో. ధర్మం అంటే ఏంటి? బ్రతకడానికి అవసరమైనటువంటి సమస్త జ్ఞానము. అక్కడ అర్థము, తర్వాత డబ్బు సంపాదించుకో, వృత్తి వ్యాపార ఉద్యోగాలు. తర్వాత కామము అంటే ఒక స్త్రీనో పురుషుడినో వివాహం చేసుకొని కోరికలన్నీ తీర్చుకో. అంటే నీ స్వయం సంపాదన వచ్చింది. శారీరక కోరికలని కాదు, నీ స్వయం సంపాదనతో నీ శారీరక కోరికలతో పాటు నీ కుటుంబాన్ని ఏర్పరచుకొని సమస్త కోరికలు తీర్చుకో శరీరపరంగా. తర్వాత మోక్షము. అలా సాగుతూ వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు మంచిగా వెళ్తే శరీరము గ్రహణ శక్తి కనుక శరీరములో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మొత్తం పనిచేస్తూ నిరంతరం అనుభవ రూపంలో జ్ఞానాన్ని గ్రహిస్తూ అనుభవాలను గ్రహిస్తూ గ్రహణ శక్తిగా అది గ్రహణ శక్తిని పెంచుకుంటుంది. కొద్ది కొద్దిగా గ్రహణ శక్తిని పెంచుకుంటుంది శరీరం. అలా పెంచుకున్నటువంటి శరీరం అనంత ఆత్మశక్తిని అర్థం చేసుకొని గ్రహించే స్థాయి వరకు ప్రయాణిస్తుంది. ఈ చిన్న స్థాయి నుంచి మొదలవుతుంది. అందుకని ఇలా మొదలుపెట్టి ప్రయాణం ఎవరైనా చేయవలసిందే. అది సృష్టి చేసిన అద్భుతమైన ఏర్పాటు. అలా సాగుతూ 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 అనంత ఆత్మజ్ఞానం వరకు వస్తాం. కాబట్టి నా భార్య పిల్లలు ఉన్నారు, ఎవరైనా వాళ్ళ కర్తవ్యాలు చేయవలసిందే, బాధ్యతలు విడనాడరాదు. ఈ విషయాన్ని తెలియజేయడానికి దేవుళ్ళకి దేవుళ్ళకి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, దేవతలకు భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇవన్నీ ఏర్పాటు చేశారు మహాత్ములు. పూర్వపు ఋషులు మునులు యోగులు అని చెప్పబడేటువంటి తపస్సంపన్నులు అనేక మంది వివాహాలు చేసుకున్నారు. అందులో స్త్రీ పురుషులు యోగులుగా యోగినులుగా ఉన్నారు, ఋషులుగా ఉన్నారు, మునులుగా ఉన్నారు. అందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వివాహాలు చేసుకొని పిల్లలకి అన్నారు. మళ్ళీ ఆ పిల్లల్ని ఋషులుగా మునులుగా యోగులుగా తయారు చేశారు. వాళ్ళకి జ్ఞానాన్ని అందించి పరంపరగా మన వరకు వచ్చేలా దాన్ని పంపుతూనే ముందుకు ఉన్నారు. కాబట్టి ఈ స్త్రీ పురుష ఆకర్షణ కానీ శరీర నిర్మాణం కానీ ఇదంతా మనం చేసింది కాదు, సృష్టి చేసిన ఏర్పాటు. ఆ ఏర్పాటులో కేవలం నువ్వు చేయవలసింది ఏంటంటే మనిషిగా నీకు విఘ్నత ఉంది కనుక ధర్మంగా మంచిగా న్యాయంగా నువ్వు నడిస్తే
అది నిన్ను అనంత ఆత్మజ్ఞానం వరకు తీసుకెళ్లేలా నీ శరీర నిర్మాణమే ఉంది. నీ శరీరంలో ఉన్నటువంటి మనో నిర్మాణమే అలా ఉంది. నీ శరీరంలో ఉన్నటువంటి నీ మనో నిర్మాణం పక్కనే ఉన్నటువంటి నీ బుద్ధి నిర్మాణంలో ఉంది. మొత్తంగా నీ శరీరంలో ఉన్నటువంటి జ్ఞాన నిర్మాణంలో ఉన్నది. నీ శరీరంలోనే తెలుసుకునే జ్ఞానం ఉన్నది, గ్రహణ శక్తి ఉన్నది. ఆ జ్ఞానం ద్వారా వీటన్నింటినీ తెలుసుకుంటూ ప్రాథమిక స్థాయి నుంచి గ్రహణ శక్తిని జ్ఞానశక్తిని పెంచుకుంటూ అలా ప్రయాణించి అనంతాత్మశక్తి అనేటువంటి నేనే ఆ అనంతాత్మశక్తిని అనేటువంటి ఆత్మజ్ఞానాన్ని ఆధ్యాత్మిక చదువుకునే అంత జ్ఞానశక్తి నిదానంగా పెరుగుతూ వెళ్ళి నిన్ను నువ్వు తెలుసుకునే స్థాయి వరకు ఎదిగే అంత జ్ఞానశక్తి నీకు కలుగుతుంది. నువ్వు దాన్ని తెలుసుకోగలుగుతావు. నేనే అనంత ఆత్మశక్తిని అని తెలుసుకోగలుగుతావు. అది మానవులకు ఇవ్వబడినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానశక్తి. దాన్ని ఉపయోగించుకోవడానికి వీలుగా ఈ శరీర నిర్మాణం ఉంది. కాబట్టి ఈ శరీరం ఇలా కింద నుంచి పైదాకా తెలుసుకుంటూ వెళ్తుంది అంతే. అది అందుకే వృద్ధాప్యంలో నీ శరీర అవయవాలన్నీ పనిచేయడం ఆగిపోతాయి. వృద్ధాప్యంలో నీకు అతి కోరికలు ఉండవు, దానంతట అదే తగ్గిపోయేలా పెట్టారు. ఎందుకని వృద్ధాప్యంలో జ్ఞానం మిగులుతుంది. జ్ఞానం తలకు సంబంధించింది, లోపల ఆలోచించుకునేది. జ్ఞానం ఎప్పుడు అంతరంగమే. అందుకని వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా కోరికలు తగ్గిపోయి, యవన బలం తగ్గిపోయి, బాధ్యతలు తగ్గిపోయి, నీ పిల్లలకి ఇవ్వాల్సినవి ఇచ్చేసి, చేయాల్సినవి చేసేసి, వాళ్ళని సెటిల్ చేసేసి, వాళ్ళకి వివాహాలు చేసేసి, ఇంకా నువ్వు అప్పటి వరకు నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానంలో ముందుకెళ్ళిపో. ఇక శరీరంతో నీకు పని లేదు. ఇప్పుడు శరీరంతో నువ్వు చేయవలసిన ఇంద్రియానుభవాలు లేవు. అందుకని ఇంద్రియానుభవాల శక్తిని తగ్గించి జ్ఞానానుభవాన్ని పెంచుకోమని నిన్ను జ్ఞానవృద్ధుడుగా జ్ఞానవృద్ధురాలుగా నీకు తయారయ్యేలా ప్రకృతే శరీరాన్ని నిర్మించి ఇచ్చింది. మరణించడానికి ముందు వృద్ధాప్యం అది, జ్ఞాన వృద్ధాప్యం అది. అంటే శరీర అవసరతలు లేవు, తగ్గిపోతాయి, తగ్గించుకోవాలి. అవే తగ్గిపోతే అనుభవించుకుంటూ వచ్చావు కదా, తెలుసుకున్నావు కదా. ఎందుకంటే ఇంకా నువ్వు ఎన్ని కోట్ల సార్లు అనుభవించినా అదే శారీరక సుఖం, ఎన్ని కోట్ల సార్లు తిన్నా అదే రుచి, ఎన్ని కోట్ల సార్లు విన్నా అవే శబ్దాలు, ఎన్ని కోట్ల సార్లు చూసినా అవే దృశ్యాలు, అవే పంచేంద్రియాలు. కాబట్టి పంచేంద్రియాల శక్తిహీనత జరిగిపోద్ది. కానీ జ్ఞానహీనత ఉండదు. జ్ఞానం అంతరంగానికి సంబంధించింది, జ్ఞానం భావరూపం. కాబట్టి జ్ఞానవృద్ధులుగా పండిపోతాం. అప్పుడు జ్ఞానాన్ని పెంచుకోవాలి. అక్కడి నుంచి మనం ఎప్పుడైతే బాధ్యతలు నిర్వర్తించేసామో, చక్కగా పిల్లలు సెటిల్ అయిపోయారో, భార్యాభర్తలు ఇద్దరూ కూడా వానప్రస్థాశ్రమము అంటే ఇంకా పిల్లలతో మామూలు వాటితో సంబంధ బాంధవ్యాలు, నీ శరీర శక్తి తగ్గిపోతుంది. నువ్వు ఒకవేళ ఇంట్లో ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇంటి యజమానులు ఎవరంటే నువ్వు కాదు, నీ పిల్లలు. యజమానులు వాళ్ళని చేసేసి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పేసి యవనంలో ఉన్నోళ్ళు యజమానులు అయిపోతారు. యవన శక్తి తగ్గింది, బలహీనులం కనుక ఇప్పుడు మనం జ్ఞానశక్తితో మనల్ని మనం తరింపజేసుకుంటూ ముందుకెళ్ళిపోతాం. ఆల్రెడీ ఈ జ్ఞానశక్తిని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం, యవనం ఉన్నప్పటి నుంచి. అలా నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను స్వరూపురాలను అని శరీరం వదిలే లోపల తెలుసుకుంటాం. వానప్రస్థాశ్రమం అని భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉంటూ సేవలు చేసుకుంటూ, ఒకళ్ళకి కావాల్సినవి ఒకళ్ళు సమకూర్చుకుంటూ మళ్ళీ ఎవరి సాధనలు చేసుకోవాలి. ఎందుకని సాధనలు అందరికీ సమానంగా ఉండవు. మనోపరిపక్వత, జ్ఞాన పరిపక్వత, శారీరక మానసిక స్థితిగతులు అందరికీ సమానంగా ఉండవు. అప్పుడు మళ్ళీ భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు ముందెళ్ళిపోతారు. సమానమైన చావులు ఉండవు, ఇచ్ఛామరణాలు ఉండవు. మరణం ఎప్పుడు వస్తుందో తెలీదు. వెళ్ళిపోయినాక మిగిలిన వాళ్ళు సన్యాసాశ్రమం అని సంపూర్ణంగా జ్ఞానావస్థలోనే ఉండు, శరీరం శిథిలమైపోతుంది అనే విషయాన్ని బలపరుచుకొని స్థిరపరుచేసుకో. అది వానప్రస్థాశ్రమంలోనే జరిగిపోవాలి. వృద్ధాప్యానికి వస్తున్నప్పుడే జాతస్య మరణం ధ్రువం అనే జ్ఞానాన్ని ముందు నుంచి దృఢపరుచుకుంటూ వచ్చాం. అందుకని అనారోగ్య భయాలు, శారీరం నశించిపోద్దేమో అనేటువంటి శారీరక మానసిక భయాలు తొలగించుకోవటమే జ్ఞానం. అలా నేను అనంత ఆత్మశక్తిని అనే భావాన్ని స్థిరపరుచుకోవాలి. ఇది ఒక పరంపర. ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి విధానములో బ్రహ్మచర్యాశ్రమము అంటే పెళ్లి కాకముందు పిల్లలు, తర్వాత గృహస్థాశ్రమము అంటే వివాహం చేసుకున్నటువంటి తర్వాత కుటుంబ వ్యవస్థ, తర్వాత వానప్రస్థాశ్రమము ఇంటి యజమానులుగా పిల్లలకు ఇల్లు అప్పచెప్పేసి నువ్వు యజమానిత్వాన్ని వదిలేసి అక్కడ ఉండటం, తర్వాత సన్యాసాశ్రమము భార్య భర్త చనిపోయిన తర్వాత ఇక నాకు ఎటువంటి బంధములు కొత్త వద్దు, నేనేమి తగిలించుకోనని అక్కడే కూర్చొని ఉంటావు ఆ ఇంట్లోనే.
నీకు ఏ యజమానిత్వం ఉండదు. నువ్వు సన్యాసం అంటే ఏంటి, ఇంకా నీ శరీర భావాన్ని కూడా వదిలేసి ఆల్రెడీ నా జీవిత భాగస్వామి వెళ్ళిపోయారు కనుక నేను కూడా దగ్గరలోనే ఉన్నాను, నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగానే ఉన్నాను అని ఆ జీవన్ముక్త స్థితిలో జీవితాన్ని గడపాలి నేను అనంతాత్మశక్తిని అని తెలుసుకొని. అది సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమానికి వానప్రస్థాశ్రమానికి వచ్చేటప్పటికే జీవన్ముక్త స్థితిని పొందగలిగిన వాళ్ళు అదృష్టవంతులు, లేదా అక్కడ సాధన చేసుకోవచ్చు. ఎందుకంటే శారీరక కోరికలు తగ్గిపోతాయి కనుక యజమానిత్వము, కర్తృత్వము, బాధ్యతలు ఇవన్నీ కూడా మారిపోతాయి కనుక అవి పిల్లలకి వెళ్ళిపోతాయి కనుక ఇప్పుడు నీ బాధ్యతలు, నీ కర్తృత్వం కూడా నీ పిల్లలదే. నువ్వు ఇంట్లో ఒక మూలండి ఎంత వండి పెడతారంతే నీకు. ఇంకా నువ్వు సాధనలు చేసుకో. సాధనలన్నీ మనోసాధనలే కనుక శరీరాన్ని నువ్వు పెద్దగా ఇబ్బంది పెట్టాల్సిన పని ఏం లేదు. దానికి సుఖాసనం అని చెప్పారు. అందుకని నువ్వు యవ్వనంలో ఉన్నప్పటి నుంచి, బాల్యంలో ఉన్నప్పటి నుంచి, నువ్వు వినగలుగుతున్నప్పటి నుంచి, నీకు తెలిసినప్పటి నుంచి నువ్వు జ్ఞానాన్ని తెలుసుకుంటూ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ వెళ్తే చివరి దశకి చక్కగా చేరుకుంటావు. ఇది వ్యవస్థ. కాబట్టి ఇప్పుడున్నవన్నీ కావాలా అక్కర్లేదా, ఈ మతాలు కావాలా అక్కర్లేదా, ఈ మార్గాలు కావాలా అక్కర్లేదా, ఇవన్నీ అనుసరించాలా అక్కర్లేదా, ఇవన్నీ చేయాలా అక్కర్లేదా అంటే అన్నీ అవసరమే. అన్నీ అవసరం కాబట్టి ఇక్కడ ఉన్నాయి. కానీ జాగ్రత్తగానండి, ఎక్కడ నువ్వు ఆగిపోకూడదు. అన్నీ అవసరమే. నువ్వు ఎక్కడ మొదలవుతావో అక్కడ మొదలవు. కానీ మొదలైన దేన్నైనా ఎక్కడైనా పట్టుకొని ఆగిపోకూడదు. ఏ మతాన్ని పట్టుకు ఆగిపోకూడదు, ఏ గురువుని పట్టుకు ఆగిపోకూడదు, ఏ గ్రంథాన్ని పట్టుకు ఆగిపోకూడదు, ఏ సాధనని పట్టుకు ఆగిపోకూడదు. అవన్నీ నీకు నిచ్చెన మెట్లు వలె, అవన్నీ నీకు మెట్లు వలె ఉపకరిస్తూ ఎక్కడికక్కడ ఇంకా ముందుకు నిన్ను నడిపిస్తూ నేను అనంత ఆత్మశక్తిని అనే వరకు నిన్ను తీసుకెళ్లి, నీ లోపలికి నిన్ను తీసుకెళ్లి నిన్ను నీకు అనంత విశ్వశక్తిగా, అనంత ఆత్మశక్తిగా చూపించి నిన్ను ఆ విశ్వశక్తిలో, ప్రాణశక్తిలో, ఆత్మశక్తిలో లయింపజేసేయాలి. అక్కడ వరకు నువ్వు వెళ్ళాలి. ఇవన్నీ అవసరమే కాదు. ఇవే నిజం, నేను పట్టుకుందే నిజం, నువ్వు ఎక్కడన్నా ఆగిపోయావా, అది పొరపాటు పడ్డావు నువ్వు. నిన్నెవరో పొరపాటులో పెట్టారు, నిన్నెవరో ఒక ప్లేస్లో ఆపేశారు. ఇప్పుడు 1వ తరగతి నిజమని అక్కడ ఆపేశారు, లేకపోతే 2వ తరగతి నిజమని అక్కడ ఆపేశారు, 3వ తరగతి నిజమని అక్కడ ఆపేశారు, 4వ తరగతి నిజమని అక్కడ ఆపేశారు, 5వ తరగతి నిజమని అక్కడ ఆపేశారు. ఏదో ఒక తరగతిలో ఆగిపోయి కూర్చున్నావు. కాదు, దాని పై తరగతిలోకి వెళ్ళిపోవడానికి ఈ తరగతిలోకి వచ్చావు. మరణించే లోపల జీవన్ముక్త దశను పొందటం, నేను అనంత ఆత్మశక్తిని తెలుసుకోవటమే ఆఖరి తరగతి. అందులో లయించిపోతావు. సముద్రంలో కలిసిపోయిన నీటి బొట్టు వలె. ఓ నీటి బొట్టు ఒక వర్షపు చినుకు ఆకాశం నుంచి జారి సముద్రంలో పడింది వచ్చి. ఇప్పుడు ఏమైంది, అది సముద్రమే అయిపోయింది. అలా నువ్వు అనంత ఆత్మశక్తిలో, విశ్వశక్తిలో లీనమైపోయే వరకు నీ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రయాణం, భక్తి ప్రయాణం, దైవ ప్రయాణం ఏదైనా నీ ఇంట్లో నీ ఫోటోతో, నీ చిన్నతనంలో నీ ఇంట్లో ఉన్న ఫోటోకి నమస్కరించడంతో, నీ తల్లిదండ్రులు చెబితే నమస్కరించడంతో మొదలైన ప్రయాణం నువ్వు అనంత ఆత్మశక్తిలో కలిసిపోయి నేను అనంత ఆత్మశక్తి నేను అనుకోవడంతో ముగుస్తుంది. అది అక్కడ వరకు ఆగకుండా సాగాలి. ఆగకుండా సాగుతుంటే కరెక్టే, నువ్వు ఎక్కడ ఆగిపోయినా అది తప్పే. కాబట్టి అయితే ఆగిపోయినంటే నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు అక్కడ అది కరెక్టే అనిపిస్తుంది. కానీ అందులోంచి నువ్వు ఎలా బతుకుతున్నావు, మంచిగా బతుకుతున్నావా, చెడ్డగా బతుకుతున్నావా, గుణమార్పు వస్తుందా లేదా, నాలో చెడు పోతుందా లేదా అనేటువంటిది నువ్వు పరిశీలించుకుంటూ ఉంటే నువ్వు ముందుకెళ్తున్నావా, అక్కడ ఆగిపోయి ఉన్నావు నీకే తెలుస్తూ ఉంటుంది. నీలో గుణమార్పు జరుగుతుంటే, నీలో మంచి పెరుగుతుంటే, నువ్వు చెడును వదులుకోగలుగుతూ ఉంటే, నీలో చెడు తొలగిపోతూ ఉంటే నువ్వు వెళుతున్న మార్గం కరెక్ట్. ఇదొక్కటే నీకు మార్గసూచిక. మార్గసూచిక ఏంటంటే నీలో చెడిపోవటం. ఆలోచించుకోండి, అసలు ఒక దేవుడని, ఒక భక్తి అని, ఒక మతం అని, ఒక గురువు అని వెళ్ళినప్పుడు చెడిపోవాలి కదా. అసలు మనలో చెడు ఎలా ఉంటుంది? చెడుని పోగొట్టుకోవాలిగా. ఆ చెడు పోతుంది, అది హఠాత్తుగా పోదు, కొద్దిగా పోద్ది. చెడు అలా తొలుగుతుంది అంటే మాత్రం నువ్వు వెళ్తున్న మార్గం కరెక్ట్. చెడు మొత్తం తొలగిపోయి మంచే మిగిలిపోద్ది. ఒకసారి ఒక టైంకి మొత్తం చెడు తొలగిపోద్ది. నాకు అసలు చెడు వద్దని నీకు అనిపిస్తుంది. నేను చెడు చేయను, అబద్ధం చెప్పను, అన్యాయం చేయను, అక్రమాలు చేయను, నాకు డబ్బులు ఆపైనా పర్వాలేదు, ఉన్నదాంతో సర్దుకుంటాను, ఇలాంటి దృఢమైన బలమైన భావాలు నీలో కలుగుతాయి. ఖచ్చితంగా కలుగుతాయి. ఎందుకంటే నాకు కలిగినాయి. నేను ఉన్నదాంతో ఎట్ట పెడితే అట్ట బతుకుతాను తప్ప నేనైతే పొరపాట్లు చేయను, తప్పులు చేయను. గతంలో నేను తప్పులు చేశాను, పొరపాట్లు చేశాను, అన్నీ చేశాను అందరిలానే. చిన్నతనం నుంచి మామూలుగా సామాన్య మనిషి ఎన్ని రకాల తప్పులు చేస్తాడో అన్నీ చేశాను. ఎన్ని అబద్ధాలు ఆడతాడో అన్నీ ఆడాను. ఎన్ని మోసాలు చేస్తాడో అన్నీ చేశాను. అంటే సామాన్య సహజమైనది చెబుతున్నా. అన్ని రకాల తప్పులు చేశాను.
ఎన్ని రకాల తప్పులు మనిషి చేస్తాడో అన్ని రకాలు చేశాను, కానీ ఇప్పుడు ఏ తప్పు చేయను. మీరు ఆఫర్ ఇచ్చినా చేయను, అసలు మీరు ఉచితంగా ఇచ్చినా నేను తీసుకోండి, డబ్బులు నాకు అక్కర్లా. ఎందుకనంటే విశ్వశక్తికి తెలియదే ఉంది, ప్రాణశక్తికి తెలియదే ఉంది, అన్నీ అలాగే జరుగుతాయి. అయితే అంత నమ్మకం, అంత దృఢత అనేది ఒక స్థితికి వస్తుంది నీకు. అది వచ్చే వరకు నువ్వు సాగుతూ ఉండాలంటే ముందు నీలో చెడిపోవాలి. చెడిపోతుంటే మంచి పెరుగుతుంటే, చెడు నశించిపోతుంటే మంచి పెరుగుతుంటే నువ్వు కరెక్ట్ దారిలోనే ఉన్నట్టు. ఒక రోజుకి అసలు నేను చెడే చెయ్యను అని నీకు నువ్వే నిర్ణయించుకుంటావు. చిచ్చి నాకు చెడు అక్కర్లేదు, నేను పరిపూర్ణమైన మంచిలోనే బతుకుతాను అని నువ్వే నిర్ణయించుకుంటావు. నాకు జీవితంలో అన్ని సాఫీగా సాకపోవచ్చు కాక, దొరకపోవచ్చు కాక, నేను దొరికిన దాంతోనే సర్దుకొని సంతృప్తిగా బతకొచ్చు కాక అలాగే బతుకుతాను, పాకులాడను, నాకు అది కావాలి ఇది కావాలని తప్పులు మాత్రం చేయను, ఉన్నదంతా సంతృప్తిగా బతుకుతానని నీలో నీకు దృఢమైన నిర్ణయం వస్తుంది. అనవసర ఘర్షణలు పడవు, అనవసర విషయాలకు వెళ్ళవు. ఘర్షణ పడాల్సి వచ్చిన చోట మౌనాన్ని వహిస్తావు. అదే చెప్పాను, నేను జీవితకాల మౌనం పెట్టుకున్నప్పుడు ఘర్షణల వలన పెట్టుకున్నాను, కానీ నాకు అప్పుడు తెలీదు. అలా ఒక 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు గడిచిపోయింది, 4వ సంవత్సరం వస్తుంది. అలా మధ్యలో అలా కూర్చొని ప్రశాంతంగా ఇవన్నీ మీతో పంచుకుంటూ మాట్లాడుతూ అప్పుడప్పుడు ప్రశాంతంగా నా లోపలికి నేను వెళ్ళి కూర్చున్నప్పుడు అసలు ఇంతమంది ప్రపంచంలో ఇన్ని ఘర్షణలతో, ఇన్ని కోరికలతో, ఇన్ని ఇష్టాలతో, ఇన్ని అయిష్టాలతో, ఇన్ని రకరకాలుగా సాగుతుంటే నేను మౌనం పెట్టుకోవాలని నాకు ఎందుకు అనిపించింది అన్నప్పుడు ఘర్షణ పడకూడదని నా మనసు చెప్పింది. ఉన్నదాంతో ఏదో బతికేసేమైంది, ఘర్షణ పడకూడదని పెట్టుకున్నా. తర్వాత ఇప్పుడు ఘర్షణ పడకూడదు, మరి వృత్తులు ఆపేశాను, వ్యాపారాలు ఆపేశాను, నాకు ఆదాయం లేదు. ఇప్పుడు ఉన్నంతలో మరి నేను ఎలా బతకాలి అంటే, ఇంతకు ముందు నేను గతంలో కొంచెం సంపాదించుకుని ఇల్లు కట్టుకున్నాను, కొద్దిగా దాచుకున్నాయి ఉన్నాయి. ఎప్పుడు అవి చివరి వరకు నాకు సరిపోవు. మళ్ళీ నా పిల్లలు ఏదన్నా ఇంకా సెటిల్ అవ్వలేదు, చదువుకుంటున్నారు, వాళ్ళు సెటిల్ అయ్యి నాకు ఎంత అన్నం పెడితే నా జీవితం సాగుద్ది, లేకపోతే సాగదు. అప్పుడు సాగిపోతే ఏంటో అప్పుడు చూద్దాం. ఎప్పుడు ముందు ప్రశాంతంగా ఉండు, ఏ తప్పులు చెయ్యొద్దు, అసలు తప్పు అనేదే వద్దు మనకి అని మనసు రూఢీపరిచేసుకుంది. అలాంటి స్థితి ఒకటి వస్తుంది జ్ఞానంలో. అలా ముందుకు వెళ్ళొచ్చు మనం, ఏ తప్పు చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా, ఉన్నదాంతో సర్దుకుంటూ. అలానే నాకు ఇప్పుడు ప్రస్తుతానికి తిండికి బట్టకి ఉండటానికి నాకు కానీ, నా కుటుంబానికి కానీ, నా పిల్లలకు కానీ ఏ ఇబ్బంది లేదు. మళ్ళీ నేనేదో ఇబ్బందులు పడిపోతూ మీకు నేను పెద్ద త్యాగపూరిత కబుర్లు ఏం చేయట్లేదు, అసలు ఏ ఇబ్బంది లేదు. చివరి జీవితం ఎలా ఉంటుంది అన్నప్పుడు జస్ట్ ఊరికి ఆలోచన, నాకున్న డబ్బు మరి నేను ఎంతకాలం బతుకుతానో తెలియదు, 55 ఏళ్లే నాకున్నాయి, నాకు సరిపోవు. ఖచ్చితంగా నా పిల్లలు నన్ను ఆదుకోవాలి, లేదా నేను మళ్ళీ వెళ్ళే పనే చేసుకోవాలి. మరి అప్పుడు ఆ వృద్ధాప్యంలో చేయగలుగుతానో చేయలేనో ఇదంతా కాలంలో ఉంది. అయితే ప్రస్తుతం ప్రశాంతంగా ఉండు, హాయిగా ఉండు, సాధనలు చేసుకో, మౌనం అని పెట్టుకున్నావుగా అలా ఉండాను. అలాగే ఉన్నాను. ఏ తప్పు చేయకూడదు అనేది మనసులో చాలా బలంగా చక్కగా ఉంది. నాకు అసలు తప్పుతో అవసరం లేదు. తప్పు నాకు ఎదురొచ్చి నడుచుకుంటూ వచ్చినా చేయను నేను. అది చేయడానికి మనుషులే లేరు నా దగ్గర, నేను మనుషులతోనే మాట్లాడతాను. ఏదన్నా నాకు కావాల్సిన కిరాణా సరుకులు, కూరగాయలు ఇలాంటివి తెచ్చుకోవడం తప్ప, ఏ మందులు ఎప్పుడన్నా ఇంట్లో వాళ్ళకి కావాలంటే వెళ్ళి తేవటం తప్ప, అది కూడా వారంకి ఒకసారి 10 రోజులకు ఒకసారి మొత్తం ఒక చీటీ రాసిస్తే వెళ్ళి తీసుకొచ్చేస్తాను. అప్పుడు అందరితో మాట్లాడతాను. మౌనం అనుకుంటున్నారేమో, నేను మౌనం పెట్టుకుంది ఘర్షణలు వద్దని. అందుకని మనుషులతో ఇంకా కలవట్లేదు. అసలు ఘర్షణలు ఎందుకు వస్తాయి? అసలు మోసం చేయడానికి కూడా అవకాశం లేదు, నేను తప్పు చేయడానికి కూడా ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే నాకు మనుషులే కలవరు. ఇప్పుడు ఎవరైనా స్త్రీలో పురుషులు కలుస్తుంటే కదా తప్పులు చేసే అవకాశం. ఎవరైనా డబ్బు సంబంధ లావాదేవీలు ఉండి వ్యాపారాలు ఉంటే కదా తప్పులు చేసే అవకాశం. లేదా ఏ కీర్తి ప్రతిష్టలకో గొప్పలు చెప్పుకొని ఏదో మోసాలు, లేనిపోయిన అహంకారాలు చూపించడం, వాళ్ళని తిట్టడం, వాళ్ళతో తిట్టించుకోవడం, ఇవన్నీ మనుషులతో కలిస్తేనే కదా జరిగేది. అసలు నాకు తప్పు చేసే అవకాశమే లేదు, ఎందుకంటే నేను మనుషులతోనే కలవట్లేదు. అయితే నాకు బాధ్యతలు ఉన్నాయి. చిన్నపిల్లలు ఉన్నారు, సెటిల్ అవ్వలేదు, ఇంకా చదువుకుంటున్నారు, చివరి దశల్లో ఉన్నారు. అది ఇంకా విశ్వశక్తి, ఆ దైవశక్తి చూసుకోవాలి నన్ను, నా కుటుంబాన్ని, నన్నేంటి మొత్తం ప్రపంచాన్ని చూసుకునేది అది. భౌతికంగా శారీరకంగా మాట్లాడాలి, భౌతిక పరంగా అంటే విశ్వశక్తి ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. నాకు దాని గురించి బెంగలేదు, అందుకే మీతో ఇది పంచుకుంటున్నా. నాకు భయం లేదు, చనిపోతానన్న చావు భయం పోయింది, ఏదో అయిపోద్ది అన్నటువంటి భయం పోయింది. సహజ సామాన్యమైన మనిషిగా ఉండవలసిన ఆకలి దప్పులు ఇవన్నీ ఉన్నాయి. చాలా విషయాలలో అంటే మనిషికి ఉండేటువంటి కోపం, క్రోధం, లోభం, మోహం, ఇటువంటి చాలా విషయాలలో అన్ని గుణాలు ఉన్నాయి, కానీ అన్నీ 75-80% తగ్గిపోయినాయి.
నాకే తెలుస్తుంది. అందుకే చెబుతున్నా, మీరు అది వింటూ వెళ్ళండి, ముందుకు వెళ్ళండి, అలా సాగుతూ ఉండండి. వాటంతట అది లోపల మార్పు జరిగిపోతూ ఉంటుంది. అది నాలో జరిగింది కనుక, జరగడం నాకు తెలుస్తుంది కనుక ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. అలానే నేను పెద్ద పెద్ద సాధనలు ఏమీ చేయలేదు, కానీ నిరంతరం చదువుకుంటానే ఉన్నా, వింటానే ఉన్నా, తెలుసుకుంటానే ఉన్నా, కుదిరినంత ఏదో రకంగా నా లోపలికి నేను వెళ్ళి చూసుకుంటానే ఉన్నా, కుదిరినంత ఏదో ప్రయత్నిస్తున్నా. కానీ గంభీరమైన సాధనలు నేనేమీ చేయలేదు. సహజ సామాన్యంగా అందరిలానే బతుకుతానే వచ్చాను. అందులో ఏదో ఘర్షణకు ఒక పరిస్థితి ఏర్పడింది, ఒక సంఘటన ఏర్పడింది, దానికోసం జీవితకాలం మౌనం పెట్టుకున్నాను. మౌనం పెట్టుకున్నాక ఏమన్నా దుఃఖపడ్డానా, బాధపడ్డానా, కష్టపడ్డానా, ఇబ్బంది పడ్డానా అంటే లేనే లేదు. మౌనం చాలా హాయిగా ఆనందంగా అనిపించింది. అరే, ఈ మౌనం పెట్టుకోబెట్టే కదా మొత్తం ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అని సంపూర్ణ జీవితకాలం ఇందులో ఉండడం కుదిరింది. ఇది ఎంతకాలం సాగుద్దో సాగనిద్దాం, దీన్ని పోగొట్టుకోవద్దని మళ్ళీ నేను ధన సంపాదనకి మిగిలిన వ్యవస్థల్లోకి వెళ్ళటం లేదు. అది అసలు కారణం. ఎందుకంటే ఈ మౌనం నాకు అర్థమవుతుంది, బాగుంది. మీతో ఈ శీర్షికలు ఇలా పంచుకుంటున్నాను, నాకు తెలిసిందే మీతో పంచుకుంటున్నాను. చక్కగా ఇలా రోజు ఒకటో రెండో శీర్షికలు చెబితే నాకు చాలా నాకు అయిపోద్ది, రోజు గడిచిపోద్ది. ఒక శీర్షిక మీకు చెప్పాలంటే నేను సుమారుగా 4 గంటలు కష్టపడాలి మీ దాకా ఇది రావాలంటే. ముందు చెప్పాలి, తర్వాత ఎడిటింగ్ చేసుకోవాలి, దానికి ఏదో తయారు చేసుకొని దాన్ని అంతా అప్లోడ్ చేయాలి, 4 గంటలు పట్టుద్ది. తర్వాత మళ్ళీ నా ఇంటి పనులు ఏదన్నా పనులుంటే చూసుకొని, నా శరీర సంబంధిత కాలకృత్యాలు లాంటివి తీర్చుకొని, కాసేపు మళ్ళీ నా లోపలికి నేను వెళ్ళి నన్ను నేను గమనించుకొని, నా పరిస్థితులు, నా మనసు, నా బుద్ధులు గమనించుకొని మీకు చెప్పినట్టు నేనన్నీ చేసుకోవాలిగా. ఆధ్యాత్మిక చదువుగా చెప్పుకుంటున్నాం, ఆత్మజ్ఞాన చదువుగా లోపలికి వెళ్ళాలిగా. అది కూడా చేస్తాను. మళ్ళీ చెబుతున్నా, నేనేదో అద్భుతంగా అన్నీ చేస్తున్నాను అనుకుంటున్నారేమో, పొరపాట్లు పడకండి. నా మనసు నిలబడినప్పుడు, నా మనసు ఇష్టపడినప్పుడు, నా శరీరం సహకరించినప్పుడు, నా బుద్ధి రకరకాలుగా వెళ్ళినప్పుడు, ఇప్పుడు కూడా వెళ్తూ ఉంటుంది. చక్కగా ఈ టీవీలో పెట్టి చూసుకుంటాను, బయట తిరగను. టీవీ పెట్టుకున్న సినిమా చూసుకుంటాను. నాకు మామూలుగా చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. బయటకి ఎక్కడికి వెళ్ళను, చక్కగా టీవీలో సినిమాలు చూసుకుంటాను. లేదా యూట్యూబ్ పెట్టుకొని ఎవరో మహాత్ములు చెప్పిన మంచి మాటలు వింటాను. ఏదో ఒకటి కాలక్షేపం టీవీలతో చేసుకుంటాను. ఎప్పుడైనా మా పిల్లలు దూరంగా చదువుకుంటున్నారు, హాలిడేస్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మా పిల్లలు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తాను. సినిమాలకు తీసుకెళ్తారు, నన్ను నా భార్యని సినిమాలకు వెళ్దాం అంటారు, అందరం కలిసి వెళ్తాం. ఏదైనా హోటల్కి వెళ్ళి భోంచేద్దామంటారు, అందరూ కలిసి వెళ్తాం. నేను భౌతిక జీవితంలో మామూలుగానే ఉన్నాను. మీరు ఏదో గొప్పగా ఊహించేసుకోబాకండి, ఏదో కాషాయాలు కట్టేసుకొని లేదా రకరకాల మతాల్లో రకరకాల డ్రెస్సులు పెంచేసి వేసుకేసుకొని గడ్డాల మీసాలు పెంచేసుకొని ఏదో బతుకుతున్నట్టు ఏమీ లేను. సహజ సామాన్యంగా మామూలు కుటుంబీకుడు ఎలా ఉంటాడో అలాగే చక్కగా హాయిగా ఉన్నాను. రోజు ఏదో ఒక టైంలో టీవీ ఖచ్చితంగా చూస్తాను. నేనేం మొత్తం సాధనలోనే నేను అసలు సాధన అనేది ప్రత్యేకంగా చేసేది అనుకోవట్లా. జీవించటమే సాధన, జీవితమే సాధన ఇప్పుడున్న స్థితిలో. ఎందుకంటే నాకు అసత్యాలతో పని లేదు, అబద్ధాలతో పని లేదు, డబ్బుకు సంబంధించి వ్యాపార లావాదేవీలు అసలు లేవు, కీర్తి ప్రతిష్టలకు సంబంధించి లేవు. ఇవన్నీ ఏముండాలన్నా మనుషులు ఉండాలి, అసలు మనుషులే లేరు నా దగ్గర. నేను ఒక్కడనే ఉన్నాను. ఆ ఒక్కడిని కూడా నా భార్య తల్లిగారు ఉన్నారు. ఆవిడ చాలా వృద్ధాప్యంలో ఉన్నారు, కంటి చూపు కూడా కొంచెం తగ్గిపోయింది. ఆవిడని చూసేవాళ్ళు ఎవరు లేరు. మా ఇల్లు అంతస్తులుగా ఉంటుంది, అందుకని నేను పై అంతస్తులో ఉంటాను. కింద అంతస్తులో నా భార్య వాళ్ళ తల్లిగారిని పెట్టుకొని ఆవిడ ఉంటారు. చక్కగా ఆవిడకి కావాల్సినవన్నీ చేసి పెడతాం. ఏ అవసరం ఉందన్నా వెళ్తాను. చక్కగా నాకు ఏదన్నా కాఫీలు, టీలు, భోజనాలు అన్నప్పుడు నా భార్య మెసేజ్ పెడుతుంది సెల్కి, వెళ్ళి చక్కగా వెళ్ళి కాఫీలు తాగేసి టీ తాగేసి వాళ్ళు ఏం పెడితే తినేసి మళ్ళీ వచ్చేసి నేను నా ఫ్లోర్లో నేను కూర్చుంటాను. ఆవిడ ఏకాంతంగా, ఆవిడకి ఆధ్యాత్మికత ఇష్టమే, తన తల్లిని చూసుకుంటూ ఆవిడ గడుపుకుంటుంది. వంట వార్పులు ఏదో ఇంట్లోకి చిన్న చిన్న పనులు చేయడానికి పని మనుషులు వస్తారు, ఆవిడకి సహాయంగా ఉంటారు, ఆవిడకి ఏదో చేసి పెడతారు. ఆవిడ నాకెంత వండి పెడుతుంది, నాది నేను చేసుకుంటున్నాను. వానప్రస్థాశ్రమం బ్రహ్మాండంగా నడుస్తుంది. మా అత్తగారిని, నా తల్లిగారైన నా భార్య గారి తల్లిగారు వృద్ధురాలు, ఆవిడని కూడా చూస్తున్నాం మా ఇంట్లోనే. నేను చూసేది ఏం లేదు, నా భార్య గారు చూసుకుంటారు. ఏదన్నా అవసరమైనవి తెచ్చి పెడతా ఉంటాను. ఎప్పుడైనా పిల్లలు దూరంగా చదువుకుంటున్న వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు సరదాగా పిల్లలతో అలా బయటికి వెళ్ళి వస్తుంటాం. రోజువారీ జీవితం అంతా సామాన్యంగానే సాగుతుంది. ఆ సామాన్యతలోంచి మీతో మాట్లాడుతున్నాను. ఇందులో గొప్పగా సాధన అనేది ఏమి లేదు. జీవితం అంతా సాధనే. శరీరమే సాధన, కదలికల శరీరం. నువ్వు సాధించుకోకుండా, ప్రయత్నించుకోకుండా ఈ శరీరంతో జీవించటమే కుదరదు.
అయితే అది నువ్వు తప్పుగా చేస్తావా, ఒప్పుగా చేస్తావా, మంచిగా చేస్తావా, జ్ఞానంతో చేస్తావా, అజ్ఞానంతో చేస్తావా అనేది నీవు సాగుతున్న దశలో నీకు అర్థమవుతూ వెళ్తా ఉంటుంది. నువ్వే అలా సాగుతూ ఉంటావు. సాగి 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 ఒకసారి జ్ఞానంలోకి వచ్చి పడతావు. ఎవరైనా పడతారు వచ్చి. అందుకని మనం ఇక్కడ ఈ ప్రశ్న అడిగిన వాళ్ళ దాని ప్రకారం ఎన్ని ఉన్నాయో అన్నీ అవసరమే. అవన్నీ నిన్ను చివరి వరకు నడిపించాలి. నువ్వు ఎక్కడ ఆగిపోకూడదు. అది ఆధ్యాత్మిక ప్రయాణం ఇలా ఉంటుంది. నేను చెప్పిందంతా కూడా నా సొంత విశ్లేషణ, నా స్వీయ భావాలు. ఇవన్నీ నేను అనుకుంటున్న భావాలు. ఇందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. కానీ ఏదైనా కానీ అసలు సామాన్య స్థితిలో మనిషికి ఒక నిన్ను మించినటువంటి వేరైన ఒక శక్తి ఉంది. ఆ శక్తిని దేవుడనో దేవతనో ఏదో ఒక మతం పేరుతో పరిచయం చేయకపోతే అసలు మనిషి ఎలా తెలుసుకుంటాడు? కుదరదుగా. కాబట్టి ఉన్నవన్నీ కరెక్టే, అన్నీ అవసరమే. నర్సరీలో జాయిన్ అవ్వకుండా ఎవరు ప్రొఫెసర్ అవ్వలేరు, డాక్టర్ అవ్వలేరు, ఇంజనీర్ అవ్వలేరు, ఐఏఎస్ అవ్వలేరు, ఐపీఎస్ అవ్వలేరు. ఎంత గొప్పగా అయినా, ఎంత సైంటిస్టులైనా, ఏమైనా ముందు అందరూ నర్సరీలో జాయిన్ అవ్వాల్సిందే, బొమ్మలతో ఆడుకోవాల్సిందే. భౌతిక చదువైనంతే, ఆధ్యాత్మిక చదువైనంతే. కాబట్టి అన్నీ అవసరమే. అన్నీ అవసరమే అంటే అక్కడ అతుక్కు బొమ్మని కాదు, ఒక్కొక్క క్లాసు దాటుకుంటూ బొమ్మని. ఇక మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న దాన్ని బట్టి మీ ప్రయాణాన్ని మీరు సాగించుకోండి. ఎవరెవరు ఎక్కడున్నారో అక్కడక్కడ వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అన్ని మార్గాలు మంచివే, అన్ని మార్గాలు అవసరమే. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.